స్థానిక దైవజనులకి, నాయకులకి, పెద్దలకు, వాక్యం వినడానికి వచ్చిన వారందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మరికొన్ని విలువైన సంగతులు ఈరోజు కూడా మాతో మాట్లాడండి. గతించిన రాత్రి ఒక సగటు విశ్వాసిగా, మీ బిడ్డలుగా, మీ పిల్లలుగా తండ్రి, మేము ఉన్నాము అనడానికి గుర్తు మనుషుల మధ్య సఖ్యత కలగజేసే మాటలు మేము మాట్లాడాలి. సువార్తే మా నోట రావాలి, కానీ మనుషుల మధ్య తండ్రి అసమాధానం కలగజేసే మాటలు మా నోట రాకూడదని దేవుని పిల్లలు అని చెప్పుకున్న మేము తండ్రి, కుటుంబాలను కట్టేవారుగా, స్నేహాలను కట్టేవారుగా, సంఘాలను బలపరిచేవారుగా, మా మాట కేవలం తండ్రి ఉప్పు వేసినట్టుగా ఉండాలన్నదే మీ యొక్క ఉద్దేశం. ఆ సంగతులను గురించి విస్తరించి గతించిన రాత్రి మాట్లాడారు. మిమ్మల్ని పోలిన వారు మీ ప్రేమను అర్థం చేసుకున్నవారు తండ్రి, వాళ్ళు ఎలాంటి వైరాగ్యం కలిగి జీవిస్తారు. ఈరోజు మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి. మా స్థితిగతులు ఏంటో మాకు నేర్పించండి. మీరెంతగా మా కొరకు తండ్రి తగ్గించుకొని మాతో రాజీ పడడానికి మీరు చేసిన ప్రయత్నం తండ్రి ఎంత గొప్పదో మాకు నేర్పిస్తారని కోరుతున్నాం తండ్రి. ఈ కష్టము, ఈ ప్రయాస తండ్రి వ్యర్థంగా మిగిలిపోక కనీసం కొందరినైనా తండ్రి మీ రాజ్యంలోనికి తండ్రి ఈ సభల ద్వారా చేరుస్తారని కోరుతూ నడిపిస్తున్న అధ్యక్షుల వారిని, దైవజనుల్ని, గాయకుల్ని, సంగీతకారుల్ని, మా జత పని వారిని, వచ్చిన వారందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ మీకే మహిమను ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటాం. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు, ఆ పిల్లలను కొంచెం సైలెన్స్ ఉంచమని చెప్పండి. సైలెన్స్ ఉంచండి. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుండి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మీరెవ్వరు చదవకండి, నేను చదువుతాను చూడండి. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవచ్చు, తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరణిత్యముగా రక్షింపబడదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆగుతాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. నిజాయితీగా ఒప్పుకోండి. చదివింది మనకేమన్నా అర్థమైందా? మన బాంధం మనకేమో అర్థం అవ్వలేదు, కానీ చదివి. క్రైస్తవ పాటలు మనకు అలవాటు, క్రైస్తవ వాక్యాలు మనకు అలవాటు, క్రైస్తవ సభలు, సహవాసాలు మనకు అలవాటు.
కానీ ఒకవేళ తిరగేసి ప్రశ్నించుకుని మనకేమైనా అర్థమైందంటే ప్రశ్నార్థకం మనకేం అర్థం అవ్వలేదు. అందరూ భోజనం చేశారుగా, నేను చేయలేదు, జాగ్రత్తగా వినండి. కొన్ని సంగతులు మనకు అర్థమైనట్టు అనిపిస్తాయి కానీ ప్రశ్నించుకుంటే మనకేం అర్థం కావు. పలుమార్లు చదువుకున్న వాక్య భాగాల్లో వాక్య భాగం ఒకటి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ఎల్లడపరచడానికి బైబిల్లో కొన్ని రికార్డ్స్ నమోదు చేయబడ్డాయి. ఆ నమోదు చేయబడిన వైనాన్ని చదువుతున్నప్పుడు నీకు హృదయం అనేది ఉంటే, ఆయనకి వ్యతిరేకంగా మనం ఎంత పని చేసినా ఆయన మన కొరకు ఎంత తగ్గించుకున్నాడో మనకు అర్థం. ఏమి రాస్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటే, మనం సాక్షాత్తు దేవుని పిల్లలమని రాయట్లేదు, ఎనిమీస్, శత్రువులు. దేవునికి మనం శత్రువులం అంట. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడికి మనం శత్రువులం అంటే బైబిల్ ఘరానాగా చెబుతుంది. ఎస్, మీరు ఆయన పిల్లలు అవడానికి ముందు మనుషులైన మీ అందరూ ఆయనకు శత్రువులు. ఏం చేసి శత్రువులమయ్యామంటే ఏం చేయకూడదు అదే చేసాం. మనం దేవుని ఎదుట మనం ఎలాంటి మాటలు, ఎలాంటి చూపులు, ఎలాంటి కార్యాలు, ఒక్కటేంటి ఆలోచన మొదలుకొని నడరెత్తు మొదలుకొని అరికాల వరకు ప్రతి విషయంలో ఆయన బాధించే పనులే చేసాం. ఆయనకి శత్రువులు ఎట్లా అయ్యామంటే, ఆయన ఆస్తులు లాక్కుని మన శత్రువు అవ్వలేదు. ఆయనకి శత్రువులను ఎట్లా వెయ్యామంటే ఆయన స్వభావానికి విరుద్ధమైన స్వభావాన్ని మనం చూపించాం. అట్లా ఎట్లా అవుతామండి? మేము దేవునికి శత్రువులం కాదు, ఆయన పిల్లలమని మనం క్లెయిమ్ చేసుకోవడానికి మనకు రైట్ లేదు. ఎందుకంటే మనం క్లెయిమ్ చేసుకునేంత నీతిమంతులము మనం కాదు. చాలామందికి ఈ మాటలు నచ్చవు. మనం నీతిమంతులు కాదంటే వాళ్ళకి సర్రం అనిపోతుంటుంది. వాళ్ళ కారం, పుండి మీద కారం చల్లినట్టు, ఇదిగో మీ బైబిల్తో వచ్చిన గొడవ పెట్టంటే అత్తమాలు మీరు నీతిమంతులు కాదు, నీతిమంతులు కాదు అంటారు. లేదు, మనకు బైబిల్ ఎలా చెప్పింది, మన పాపులని బైబిల్ అంటుందంటే వాళ్ళకి నచ్చదు. మనం ఎట్లా పాపులం అవుతామయ్యా అని అడుగుతారు వాళ్ళు. పైపచ్చికి వాళ్ళు ఏమంటారంటే, మేము చీమని చంపలేదు, దోమని చంపలేదు, ఎవడింట్లోకి దూరలేదు, మేము ఎలా పాపులం అవుతామయ్యా? మా కష్టం ఏదో మేము పడుతున్నాం, మా రూపాయలు ఏదో మేము సంపాదించుకుంటున్నాం, మేము ఎవరి దగ్గర అన్యాయంగా ఒక రూపాయి తీసుకోలేదు, అలాంటిది మేము ఎట్లా పాపాత్ములు అవుతామయ్యా అని తిరగేసి మనం ప్రశ్నిస్తాం. ఒక బైబుల్ కాన్ఫరెన్స్లో చాలా కాన్ఫిడెంట్గా ఒక పెద్ద అయిన వాక్యాలు మాట్లాడుతున్నాడు. జరిగిన వాస్తవం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది అమెరికా ప్రెసిడెంట్ వచ్చాడు, పాత ప్రెసిడెంట్లు వచ్చారు, ఎవరెవరైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు. చాలామంది పెద్దలు ఆ సభకు ఆహ్వానింపబడ్డారు. అవి క్రిస్టియన్ దేశాలు కనుక, అది క్రిస్మస్ టైం కనుక ఆ పెద్ద అయిన వాక్యాలు చెప్తున్నప్పుడు చాలామంది ఉద్యోగస్తులు కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆ కాన్ఫరెన్స్ సభలో ఆ పెద్ద ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న పెద్ద ఆయన మాట్లాడుతుండగా ఒక కుర్రోడు లెగిసాడు, ఎంప్లాయ్. సార్ వెయిట్, మీరన్నీ బాగానే చెప్తారు కానీ ఆ నల్ల పుస్తకం తెచ్చి మా నెత్తుల మీద రుద్ది మమ్మల్ని పాపులు అంటారు చూసారా, అది మాకు నచ్చలేదు అన్నాడు. వాడు ఒక నాస్తికుడు, దేవుణ్ణి నమ్మనివాడు, ఆస్తికుల మధ్య నాస్తికుడిగా కూర్చున్న వీడు తన భావజాలాన్ని బయట పెట్టడానికి ఏమనంటే, మీరంతా బాగానే చెప్తారండి, ఎథిక్స్ అంటారు, నైతికత అంటారు, మూలాలు అంటారు, అవంటారు, ఇవంటారు. ఎథిక్స్ కోసం మాట్లాడండి మంచిదే, విలువల కోసం మాట్లాడండి మంచిదే, సమాజానికి విలువలు నేర్పుతాను మాట్లాడండి కానీ మంచిదే. కానీ ఆ విలువలు బైబిల్లోనే ఉన్నాయని చెప్పకండి, ఆ నల్ల పుస్తకం తెచ్చి మా నెత్తి మీద రుద్దకండి. మీరు బైబిల్ను పాటించమని చెప్పడానికి అదొక ఉదాహరణ, ఇదొక ఉదాహరణ తెచ్చి మా నెత్తిల మీద పెట్టే ప్రయత్నం మీరు చేయకండి, అయినా మేము పాపాత్ములం కాదన్నారు. అప్పుడు ఆ సీనియర్ ఎవాంజలిస్ట్ లేచి ఒక మాట అన్నాడు, అంటే మనం పాపాత్ములం కాదు పుణ్యాత్ములం మంచోళం అంటావు అన్నాడు. అంటే ఆ కుర్రోడు అన్నాడు, అవును నేను అదే అంటున్నాను, సమాజం మంచిది, ఆ మంచి సమాజంలో నేను ఒకడిని అన్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, మై డియర్ సన్, నా కుమారుడి వయసు నీకుంటుంది, సమాజం మంచిదంటావంటే ఆ అబ్బాయి అన్నాడు, అవును మంచిది, మేము ఏ తప్పులు చేయలేదు, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, నెలసరి 1వ తారీఖు అయ్యేసరికి మాకు జీతాలు వస్తాయి,
మరలా జీతాలతో మేము నిజాయితీగా జడ్జాగా మేము బతుకుతున్నాం, మేము ఎక్కడ ఏ తప్పు చేయలేదు, అలాంటిది మమ్మల్ని పాపాత్మలని మీరు ఎట్లా అంటున్నారని ఆ కుర్రోడు మరలా తిరిగేసి ప్రశ్నించినప్పుడు ఆ పెద్ద ఆయన ఒక మాట అన్నాడు, అదంతా కాదు కానీ డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నా, నాకు ఆన్సర్ చెప్పంటే, మీరు అడగండి మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తా అన్నాడు. ఈ సమాజం నువ్వు మంచిదంటావా అంటే ఆ కుర్రోడు అన్నాడు మంచిది అన్నాడు. అప్పుడు పెద్దలు లేసి ఒక మాట అన్నాడు, ఒకవేళ ఈ సమాజమే మంచిదైతే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పు. నువ్వు ఈ కాన్ఫరెన్స్ హాల్కి వచ్చే సమయానికి నీ ఇంటికి డోర్కి లాక్ వేసుకొచ్చావా ఓపెన్ చేసి వచ్చావా అని అడిగాడు. అర్థమైన వాళ్ళందరూ పక్కపక్క నవ్వేశారు, అర్థం కాని బ్యాచ్ మీలాగే చూశారు. మళ్ళీ చెప్తున్నాను వినండి. నువ్వు నిజంగా ఈ సమాజం మంచిదని నువ్వు వెనకేసుకొస్తే, ఈ సమాజం నిజంగా మంచిదని వెనకేసుకొస్తే, ఈ సమాజంలో ఈ కాన్ఫరెన్స్ కాల్కి వచ్చే సమయానికి నీ డోర్కి లాక్ వేసుకొచ్చావా లేకపోతే ఓపెన్ చేసి వచ్చావా? లాక్ వేసుకొచ్చావు. నువ్వు లాక్ వేసుకొచ్చావంటే అర్థం ఏంటి? ఏ సమాజాన్ని వెనకేసుకొస్తున్నావో ఆ సమాజాన్నే నువ్వు నమ్మలేదు. ఏ సమాజాన్ని వెనకేసుకొస్తున్నావో ఆ సమాజం మీద నీకు నమ్మకం లేదు కనుక నీ డోరికి లాక్ వేసుకొచ్చి, ఎందుకంటే దొంగలు ఉన్నారు, దోసుకునే వాళ్ళు ఉన్నారు, పనికి మాలిన వాళ్ళు ఉన్నారని నీకు అర్థమైంది కనుక వచ్చేటప్పుడు నీ డోర్కి లాక్ వేసుకొచ్చావు. అందుకే ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చున్నావు. నువ్వు నిజంగా ఈ సమాజం మంచిదైతే నీ డోర్కి లాక్ వేసుకోకుండా రా. ఇంట్లో డైపర్లు కూడా పట్టిపోతారు, ఉంచుతారా? నేను అడుగుతున్నాను, ఉంచుతారు ఇంట్లో అడుగుతున్నాను. ఈ సమాజానికి విలువలు లేవు కనుక, విలువలు లేని సమాజానికి విలువలు రావాలి అంటే నైతికత నేర్పించాలి. ఆ నైతికత నేర్పించాలంటే చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని 3 కోతులు చిన్నప్పటి నుంచి జీవిస్తున్నారు. మారారా? నైతిక సూత్రాలు చెబితే మారరు, నీతి సూత్రాలు చెబితే మారరు, నీతి కథలు చెబితే మారరు. ఎందుకంటే వీడి మూలం ఎలా చెడిపోయిందో వీడికి అర్థం కావాలి. వీడి మూలం ఎక్కడ చెడిపోయిందంటే వీడి పితరుల దగ్గర నుంచి చెడిపోయింది. వీడి పితరుడు ఎవరయ్యా అంటే ఆదాము. ఆదాము దగ్గర నుంచి ఆ మూలాలు చెడిపోయే గనకే ఆ పెద్ద ఆయన నుంచి మనం పుట్టుకొచ్చాం గనకే ఆదాము బుద్ధులన్నీ మనందరికీ సంప్రాప్తమయ్యాయి. దేవుని పిల్లలుగా మనం కీర్తింపబడిన, దేవుని పిల్లలుగా ఆయన సంకల్పంలో సృష్టింపబడిన, దేవుని పిల్లలుగా మనం పిలబడిన మూలం మాత్రం చెడిపోయింది. ఆ మూలం ఎంత చెడిపోయిందంటే దేవుడి మీదకి మొదటి దంపతులు జెండా ఎగరేశారు, మరణానికి దారి తీశారు, పాపానికి దారి తీశారు. వాళ్ళ స్వచ్ఛంద జీవితానికి, స్వేచ్ఛ జీవితానికి నాంది పలుకుతున్నాం అనుకున్నారు. రాత్రి మనం విన్నట్టుగానే ఆ గజకర్ణ గోకర్ణగాడు ఎవడైతే ఉన్నాడో ఆ కొండుములు చెప్పేవాడి మాటలు చెవికి ఎక్కించుకున్నారు, దేవుని మాటలు మాత్రం పక్కకు తోసేశారు. ఏమైంది? గండి కొట్టింది. కష్టపడకుండా బతకాల్సిన జీవితంలో, ఆనందంగా బతకాల్సిన జీవితంలో తిండికేడ్చారు, నీడకేడ్చారు, బట్టకేడ్చారు, గూడికేడ్చారు. చివరికి అనంతకాలం బ్రతకాల్సిన బ్రతుకు అంత ఆయుసుకు దిగిపోయే రోజులు వచ్చేస్తాయి. వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు కనుక వాళ్ళకు పుట్టిన మనం అందరూ ఈ రోజుకి ఏం చేస్తాం చెప్పండి? ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఎట్లా అతిక్రమిస్తామంటే స్వభావం అన్నారు దాన్ని. అట్లా ఎలా అతిక్రమిస్తామంటే అది స్వభావరీత్యా వచ్చినంటే నేచర్ అన్నారు దాన్ని. అట్లా వస్తాదంటే వస్తుంది. నేను చాలా దిక్కుని చెప్పిన సందర్భమే మీకు చెప్తాను వినండి. పెద్దవారి బుద్ధులు చిన్నోళ్ళకి వస్తాయంటే వస్తాయి. ఎట్లా వస్తాయంటే మీకు ఉదాహరణ చెప్తాను వినండి. మన పిల్లలు ఇలాగ ఆడుకుని ఆ పక్కింట్లోకి వెళ్ళి టకాలు మనల్ని ఇంట్లో నుంచి ఎదురు తెచ్చేస్తుంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఏమనాలి? ఈ దొంగ బుద్ధులు ఎక్కడేరా, మన ఇంట్లో ఎవరికి లేవు, నీకు ఇలాంటి బుద్ధులు వచ్చినాయి, ఏళ్ళు ఎరగొడతా ఏమనుకున్నావు అనాలి. అనరు ఈ పెద్ద దొంగలు. వీళ్ళు ఏమన్నారంటే ఎన్ని తెలివితేటలో బంగారానికి అన్నారంట. ఇన్ని బంగారం సింగారం అని దొంగతనం చేస్తే పొగుడుతుందంటే ఆ పెద్దగాడిదికి బుద్ధి ఉందా? బుద్ధి లేదు. మరో మాట చెప్పనా, పిల్లలు స్వభావంలోనే కనిపిస్తారంటే ఎప్పుడైనా వాళ్ళ అమ్మ బ్లాక్ బోర్డు పెట్టి, ఎప్పుడైనా వాళ్ళ నాన్న బ్లాక్ బోర్డు పెట్టి
పక్కింట్లో మనం ఏదో ఒకటి తెచ్చేయాలి, అప్పుడు మనం తెలివైన వాళ్ళు అంటారని ఎప్పుడన్నా పిల్లలకు పాఠాలు చెబుతారా? చెప్పరు. మరి చెప్పకపోయినాడికి ఆ బుద్ధులు ఎలా వచ్చాయి? దాన్నే ఏమంటారంటే నేచర్. దాన్నే బైబిల్ ఏముందంటే స్వభావము. దేవునికి ఎలా శత్రులమయ్యాం, కాన్షియస్ ఎలా డిస్టర్బెన్స్ అయ్యింది, మనస్సాక్షి నుంచి తప్పులు చేయాలన్న ఆ దుగ్ధ ఎలా వచ్చిందంటే ఆదాము నుంచి పుట్టుకొచ్చాం. అక్కడక్కడే ఆడతారు, నడుతున్నాను అక్కడక్కడే ఆడతారు. స్కూల్కి వెళ్ళి పెన్సిల్ దొంగతనం చేసేస్తారు మన పిల్లలు. నేను అడుగుతున్నాను, ఎవరు చెప్పారంటే అడిగి దొంగతనం చేయమని? రబ్బరు దొంగతనం చేస్తారు. నడుతున్నాను, నేను చాలా దిక్కుని చెప్పిందే మీకు చెప్తాను వినండి. ఈసారి ఈ పిల్లగాడు ఫెయిల్ అయిపోతా ఆ తల్లి అడిగిందంటే, యారా నీకు నెలకు 10,000 కడుతున్నావు, ఫెయిల్ అయిపోయావు, మళ్ళీ నీకు బస్సు ఎవ్వారం, వాళ్ళ నాన్న కూడా తిట్టాడు, మళ్ళీ నీకు బస్సు ఎవ్వారం, యూనిఫామ్, మళ్ళీ నీకు మళ్ళీ నీ ఉదయాన్నే తినడానికి జీడిపప్పు, ఇవన్నీ ఎవ్వారం అంతా నీకు పెడుతున్నావు, మొత్తం మీద నువ్వు విరగదీసింది ఏంటంటే ఫెయిల్ అయిపోయావు. ఇంత చదివేవరా నువ్వు, ఇంత ఫెయిల్ అయిపోయి, నీకు ఎంత పెట్టుబడి ఎట్టిన తర్వాత ఫెయిల్ అయిపోయి ఏంటని అడిగితే బొడ్డాగాడు అన్నాడట, నేనే కాదు ఆడు ఫెయిల్ అయిపోయాడు అన్నాడు. ఇవన్నీ వింటుంటే చూస్తుంటే మీకు ఏమర్థమవుతుంది? మీకు ఎవరో గుర్తు రావాలి. ఎవరు చెప్పండి? ఆదాము. ఇలాగే మాట్లాడా పేరెంట్తో అంటే అవును అలాగే మాట్లాడాడు. దేవుడితో తండ్రితో అలాగే మాట్లాడాడు. ఆదాము ఏంటయ్యా అని అడిగితే నేను కాదు ఆవిడ అన్న. ఆవిడని అడిగితే ఉంది, నేను కాదు చెప్పండి. అంతా పామే చేసింది. ఈ గెంటేసుకునే స్వభావం ఆ రోజు నుంచి ఉందంటే ఉంది. ఇది మన పిల్లల్లో కనబడుతుందంటే కనబడుతుంది. ఇంకా విషయం చెప్పినా, మీ పిల్లల ముందు వేరొక పిల్లల్ని ఎత్తుకోండి, వాళ్ళని దించే వరకు ఈ కోనలు ఆగితే ఒట్టు. మీరు ఎత్తుకుని చూడండి నడుతాను, వాళ్ళని దించే వరకు ఆగి నడుతున్నాను. అప్పటికే వాళ్ళకి స్వార్థం ఉందంటే ఉంది. అప్పటికే వాళ్ళకి ఈ స్వార్థం, జెలసీ అంటే ఈ జెలసీ అనేది అప్పటికి ఉంది. కాకపోతే ఆ వయస్సుకి మనకి ముద్దుగా వస్తుంది. కానీ వాళ్ళు ఎదిగే కొద్దీ అది ఎలా ఉంటుందో చెప్పినా దాన్నే పాపం అంటారు, స్వార్థం అంటారంటే. ఇవన్నీ బాల్యం నుంచి మనకున్నాయంటే ఉన్నాయి. ఈ స్వార్థం పెరిగి అది పెద్ద అయ్యింది. ఆ స్వభావాన్ని కనపరుస్తున్నారు. ఆ ఆదాము నుంచి వచ్చిన మన స్వభావాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకి దేవుడికి వ్యతిరేకంగా నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవన్నట్టు ఎవరిని ఎక్కిరిస్తున్నావు తెలుసా? దేవుడిని ఎక్కిరిస్తున్నావు. ఆదాము ఒక్కసారే చేశాడు. ఆదాము పుట్టిన మానవులు అందరూ చేస్తున్నారు. అందరూ పాపం చేశారు కనుక మరణం అందరికీ చెప్పండి సంప్రాప్తమయ్యింది. ఆదాము ఒకసారి బాంబు వేస్తే వచ్చిన వాళ్ళందరూ ఆ బాంబుల్లో 470 బాంబులు వేశారు. గుర్తుపెట్టుకోండి. నీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తున్నాను. ఆదాము ఒక తప్పు చేస్తే ఆ తప్పుని బలపరచడానికి ఇంకా తప్పులు చేశారు. అంటే అదొక పేరుగిపోయిన పొట్టలా తయారైంది. దీని పరాకాష్ట ఎంత ఎత్తుకెదిగిందంటే దేవుడిని ఎక్కిరించి అంత ఎత్తుకెదిగింది. అలా వస్తాయని చాలామంది అడుగుతున్నారు. పెద్దల బాగా వినండి. పెద్దల కొన్ని బుద్ధులు చిన్నవారికి వస్తాయంటే వస్తాయి. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. పెద్దవారికి ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి బట్టపొర ఉంటే తర్వాత వాడికి వస్తుందా లేదా? వస్తుంది కదా. వాళ్ళ తాతకి బట్టపొర ఉన్నా, వాళ్ళ అయ్యకి బట్టపొర ఉన్నా వస్తుందా లేదా? వస్తుంది. పెద్దవారికి ఎవరికైనా షుగరు బీపీలు ఉంటే వస్తాయి లేదా? ఈ మధ్యకాలంలో హార్ట్ స్ట్రోక్లు వస్తే హాస్పిటల్ అడిగేది చెప్పినా మీకే వచ్చింది, అంతకు ముందు మీ జనరేషన్ ఎవరికన్నా వచ్చిందా లేదని అడుగుతున్నారు లేదా? మీ పితరులకు ఎవరికైనా ఉన్నా అంటే ఈ నడుతున్న డిసీజులే వస్తున్నాయి, బట్టపొరలే వస్తున్నాయి, నడుతున్నాను బుద్ధులే వస్తున్నాయి, ఇవన్నీ నడుతున్నాను. ఇదే వస్తున్నప్పుడు ఆ స్వభావాలు రావా? ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ వాక్యం మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను వినండి. ఇది జనరేషన్కి నీకు నాకు ఈ మాటలు అర్థమవుతున్నా లేదా కానీ పెద్దోళ్ళకి బాగా అర్థమవుతాయి ఈ మాటలు. పెద్దలకు ఉండే బుద్ధు పిల్లలకు వస్తాయంటే వస్తాయి. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే అటేపు 7 తరాలు ఇటేపు 7 తరాలు చూసేవారట. ఎందుకు? 7 ఏళ్ళు కలిపి 14 లక్షల తరం కాదు. ఎందుకు? అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎందుకు చూసేవారంటే ఈ అబ్బాయి తారీఖు 7 తరాల్లో ఎవడైనా వంకరద ఉంటే ఆడి తాగి తందనాలాడే బుద్ధి అయితే, ఆడు అనుమానపు పిశాసిగాడైతే, లేదా వాడు పెళ్ళాన్ని కొట్టే బుద్ధులైతే, అదే పెద్దోడు బుద్ధులు పెళ్ళికొడుకు గారికి వస్తే
పిల్లని రాసి రంప నెట్టేస్తారు. ఈ పెద్దోళ్ళందరూ తినంగానే కాపురం చేశారని చెప్పి అటు 7 తరాల తలకాయలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకుని అప్పుడు ఈ కుర్రగాడు సంబంధాన్ని ఓకే చేసేవారు. అది 7 తరాలు చూడడం అంటే. ఇటేపు 7 తరాలు చూసేవారు. అమ్మమ్మలో చెప్పండి, నానమ్మలో ఎవరైతే ఉన్నారో వీళ్ళ తినంగానే కాపురాలు చేశారా, లేకపోతే భర్తను పేసి పెట్టి భర్తకి 70 చెరువులు నీళ్ళు తాగించేశారా, గయ్యాలి గంపలు ఏమైనా ఉన్నాయో అని చూసేవారు. ఇటు లేదు బాగానే చేశారు. ఏదైనా చిటిక్కమంటే ఈదెక్కి ఏ రంగం ఆడేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, గాలి గంపలు ఎవరైనా ఉన్నారా, గొడవలు మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా, చక్కగానే వాళ్ళ అయ్యలతో నాన్నలతో పితరులతో చక్కగానే కాపురాలు చేశారని 7 తరాలు అటు చూసుకుని ఆ పెద్దోళ్ళ బుద్ధి, అత్త బుద్ధులు కానీ, అమ్మమ్మల బుద్ధులు కానీ, నాన్నమ్మల బుద్ధులు కానీ ఎవరికైనా పెళ్లి కూతురికి వస్తే వాళ్ళకి కనుక ఆ బుద్ధి కనుక ఆ పిల్లకి వస్తే ఈ పిల్ల ఈదెక్కి మొత్తం కుటుంబ పరువు తీసేస్తుందని చెప్పి ఇటు 7 తరాలు చూసి అందరూ కాపురం బాగా చేశారనుకుంటే అప్పుడు ఈ పిల్ల సంబంధం ఓకే చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ పెద్దవాళ్ళ బుద్ధులు పెళ్లి కొడుకు వస్తే కాపురం సరిగ్గా జరగదు, ఈ పిల్ల బుద్ధులు ఈ పెద్దవారి బుద్ధులు పిల్లకి వస్తే కాపురం సరిగ్గా జరగదని ఇటు 7 తరాలు చూస్తారు. ఇప్పుడు ఫేస్బుక్లో చూసారట, ఇన్స్టాలో ఓకే అన్నారట, వాట్సాప్లో వీడియో కాల్ చేసుకున్నారట, సంబంధం ఓకే చేశారట, 3 నెలలు అయిందంట, గొడవ అయిపోయిందంట, ఆటో ఎక్కి కోర్టుకి వెళ్ళిపోయారంట. అది సంబంధం. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను? ఒకప్పుడు చూసేవారు. అదేంటంటే అలా చూడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, చేసుకోబోయేది ఎలాంటిదో నువ్వు ముందే చూడాలి, చేసుకోబోయేవాడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. ఎర్రగా బుర్రగా ఉన్నాడని సినిమాలు సీరియల్ మీరు ఊహించుకుంటే తర్వాత తగలడిపోయేది మీ కాపురమే. నాకు నచ్చేశాడు, నా కళ్ళతో చూడండి అంటే తర్వాత నీ కళ్ళు తిరుగుతాయి, నువ్వు కంగారు పడకు, చూద్దు. కానీ ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే ఆదాము స్వభావం అందరికీ ఉంది. ఓ పట్టాన మనిషి చూసిన వెంటనే అర్థం కాడు ఆ స్వభావం ఎలా ఉందో తెలుసా. నిన్ను ఇబ్బంది పెడుతుందో నన్ను ఇబ్బంది పెడుతుందో తర్వాత విషయం, కానీ అది సరాసరి ఎవరిని ఇబ్బంది పెట్టిందట? దేవుడి మీదకే తిరగబడింది. అందుకే 9వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి, 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రులమై ఉండగా ఎవరికి శత్రులు? దేవునికి శత్రులు. ఎలా శత్రువు? స్వభావరీత్యా శత్రులు. ఆయనకి వ్యతిరేకమైన పనులు చేయడంలో శత్రులు. దేవునికి ఎలా శత్రులం అంటే ఆయన ప్రేమ ఎల్లడి పరిచే కొలది ఆయనను లోకవు గట్టి ఎటకారం చేసినంత శత్రులు. దేవుడు తన ప్రేమను ఎలా ఎల్లడిపరచారంటే నీతిమంతుని కొరకు ఒకడు సైతము ప్రాణం పెట్టడం ఎక్కడైనా జరుగుద్దేమో, కానీ మనం శత్రులమై ఉండగా మన కొరకు ఎవరు ప్రాణం పెట్టారట? ఆదాము ఎలా ఉంటున్నాడో మనం అలాగే ఉన్నామంట, అవ్వ ఎలా ఉందో మనం అలాగే ఉన్నామంట. ఆది దంపతులు ఎలాగైతే దేవుణ్ణి ఏడిపించారో అలాగే మనం కూడా దేవుణ్ణి బాధ పెట్టామంట. అయినను తన ప్రేమను ఎల్లడిపరిచాడట. ఎంతగా ఎల్లడిపరిచాడంటే మనం శత్రులమై ఉండగా ఆయన కుమారుడు మన కొరకు మరణించాడు. అందుకే ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే ఆ ప్రేమను వర్ణించలేము. దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆ ప్రేమను ఎల్లడిపరుచున్నాడు. ఆ ఎల్లడిపరిచిన ప్రేమను మనం వర్ణించలేమంట. ఆ ప్రేమను ఎలా వర్ణించిన బైబిల్ పుంకాలుగా మాట్లాడుతుంది. ఆ ప్రేమను వర్ణించలేం. అది మానవ నేత్రాలకి అది కనిపించిన అది వర్ణించలేం. ఆ ప్రేమ మానవ నేత్రాలను దాటుంది. అది ఎలా ఉంది? ఇరిగి నలిగిన హృదయాల్ని హత్తుకోవడానికి అది దినమెల్లా కనిపెడుతుంది. మాటల్లో చెప్పాలి అంటే నీ తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించే ప్రేమది. అది తల్లిదండ్రుల ప్రేమ కన్నా గొప్ప ప్రేమది. అది భూలోకంలో ఎవరు చూపించలేని అనేకమైన ప్రేమల కన్నా గొప్ప ప్రేమది. ఆ ప్రేమకు పేరెడితే ఆ ప్రేమ ఏంటంటే బైబిల్ చెప్తుంది కలవరి గిరిలో నీ కొరకు చనిపోయిన ప్రేమది. అది పాటల్లో వర్ణించారు భక్తులు. అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో భక్తులు వాపోతూ రాశారు. ఇంత ప్రేమను మా మీద ఎలా చూపించో. దేవుడు మనకి ప్రేమను చూపించే కొలది
దేవుణ్ణి లోకుగట్టామంట. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా ఎక్కువ ప్రేమించినా, ఎవరినైనా ఎక్కువ మనం గణపరిచినా, ఎవరినైనా మనం ఎక్కువ పొగిడినా వాళ్ళకి మనం లోకు అవుతాం. గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు బాగా పిల్లల్ని ప్రేమిస్తారు. అందుకే చూడండి, ప్రపంచంలో ఎవ్వరు లోకు కానంతగా పిల్లలకి ఎవరు లోకు అవుతారు చెప్పండి? తల్లిదండ్రులు. ఎందుకు? వాళ్ళు బాగా ప్రేమిస్తారు కనుక. వాళ్ళ ప్రేమకు వారు లోకు అయ్యారు. ఆ లోకు గట్టిన విధానంలో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? లోకు గట్టిన విధానంలో దేవుణ్ణి కూడా ద్వేషిస్తారు. మనుష్యుడు ఎవరిని లోకు కట్టాడు? దేవుని లోకు కట్టాడు. ఆదామును దేవుడు క్షమించి చర్మపు చొక్కాయలు తొలగించి మరలా ఆదాముకి దేవుడు దీవులనిస్తే ఆదాము సంతతి ఈ రోజు వరకు ఏం చేస్తుంది చెప్పండి? దేవుణ్ణి లోకు కట్టింది. ఎంత లోకు కట్టిందంటే దేవుడే మనతో సంధి చేసుకోవడానికి, దేవుడే మనతో సమాధాన పడడానికి, దేవుడే మనతో మరలా ఆయన సమాధాన సఖ్యతను కోరడానికి, తన ప్రేమను ఎల్లడపరచడానికి తన కుమారుణ్ణి భూమి మీదకి పంపితే వింతైన విషయం ఏంటి చెప్పనా? ఆ కుమారుడికి సరి అయిన వెల్కమ్ చెప్పలేదంట, సరి అయిన స్వాగతం చెప్పలేదట. శత్రులమైన మనల్ని ఆయన ప్రేమించడానికి ఆయన భూమి మీదకి వస్తే సృష్టికర్త అయిన వాడు సృష్టింపబడిన మానవుల మధ్యకి సృష్టికర్త అయిన వాడు తాను తగ్గించుకొని మనం ప్రేమించడానికి మన మధ్యకి వస్తే సృష్టికర్త అయిన వాడిని మనం ఎలా ఆహ్వానించామో తెలుసా? మా ఇంట్లో స్థలం లేదన్నామంట. సృష్టికర్త అయిన వాడిని మనం ఎలా ఆహ్వానించామంటే ఆ డోరు కొట్టారట, ఈ డోరు కొట్టారట. నెలలు నిండిపోయిన తల్లి మరియమ్మ ఆ నెలలు నిండిపోయిన ఆ నిండు శూలాలు ఆ ఈదుల గుండా పరిగెట్టి దేవుడి గర్భాన పుట్టబోతున్నాడని సాటింపుల ముందు నుండి వేల సంవత్సరాల నుంచి మానవులకు ప్రకటింపబడుతున్న బెత్లెహేములో క్రీస్తు పుట్టబోతున్నాడని ముందు నుండి ప్రకటన చేయబడుతున్న ఈ ప్రకటనలు విన్నవారు అన్నారట, పుడతే పుట్టాళ్ళని అని పట్టించుకోవడం మానేశారంట. ఎవ్వరూ సీరియస్గా ఆ వార్తను తీసుకోలేకపోయారట, ఎవ్వరు ఆ వార్తని సీరియస్గా హృదయంలో పెట్టుకోలేకపోయారట. దేవుడు ఇదిగో ఈ జనాభా లెక్కల్లో ఈ కాలంలో మన మధ్యకు రాబోతున్నాడని వాళ్ళకి గుర్తెరిగిన దేవుడు భూమి మీదకి వస్తున్నప్పుడు ఈ మానవుడు దేవుడి మీద ఎంత పగబెట్టాడు తెలుసా? ఆయనకు మనం శత్రులమై ఉండగా ఆయన తగ్గించుకుని వచ్చి మన చేతులు పట్టుకుంటున్నా మనం మాత్రం ఆయన ఎలా చూసాం చెప్పండి? శత్రువుగానే చూసాం. ఎంత శత్రువుగా చూసామంటే మానవులు ఆ రోజు ఆయనకి పలికిన ఘనస్వాగతం ఏంటి? ఆయన అంత ఘనస్వాగతంతో పలికారంటే ఆయన ఘనంగా ఏమి ఆహ్వానించలేదు. ఆయనకు ఆహ్వానంతో పలికింది చెప్పిన పశువుల తొట్టె. నన్ను ఆహ్వానించి నన్ను గౌరవించినప్పుడు కనీసం వాళ్ళ పూల బొకే ఇచ్చారు. నాకు మనల్ని ఆహ్వానిస్తున్నప్పుడు సాల్వాలు కప్పారు. మనల్ని ఆహ్వానిస్తున్నప్పుడు మీకు చక్కటి ప్రేమ విందుని పెట్టారు. మిమ్మల్ని దర్జాగా గౌరవించడానికి మీకు చక్కటి కుర్చీలు వేశారు. మీకు అందంగా ఉండడానికి ఇంత లైటింగ్ సెట్ చేశారు. మీ మీద మంచు పడిపోయి మీ యొక్క ఆరోగ్యం డిస్టర్బెన్స్ కాకూడదని పెండాలాలు వేశారు. ఎంతగా మంచిగా ఆహ్వానించిదిగో ఈ కార్పెట్లు కూడా వేసి మనల్ని ఆహ్వానించారు. ఒక మానవుడు మరొక మానవుడిని ఆహ్వానించడానికి ఇంత గౌరవాన్ని ఇచ్చాడే. ఈ మానవులైన మనం అందరం కలిసి దేవుణ్ణి ఎలా ఆహ్వానించని చెప్పినా, మా బెడ్రూముల్లో మేము నిద్రపోతాం, మా గదుల్లో మేము సుఖపడతాం, నువ్వు మా మధ్య ఉండడానికి వీలు లేదు. పశువులు ఎక్కడుంటాయో నువ్వు కూడా అక్కడ ఉండవయ్యా అన్నారు. దేవుడు బాగా వినండి, దేవుడు తగ్గించుకునే కొలది మానవుడు దేవుణ్ణి చెప్పండి లోకుగట్టాడు. వాడు దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తాడు. వాడు దేవుణ్ణి తక్కువ అంచనా వేసాడు కనుక దేవుడు అగాధమైన మానవులకి ఆయనకున్న అగాధమైన అగాధాన్ని పూడ్చి సమాధాన పడ్డానికి దేవుడే మానవుల పైన ప్రేమను పెంచుకొని అంతగా ప్రేమను చూపించడానికి తన ప్రేమను ఎల్లడి చేస్తుంటే, తన ప్రేమను పాపులమైన మన కొరకు చూపిస్తుంటే, తన ప్రేమను మనకు కనపరుస్తుంటే ఈ గుడ్డి నేత్రాలు కనబడకుండా ఆ దేవుడు ఈ భూమి మీదకి వస్తే మానవుడు పగను బయటకు చూపించాడట. పశువుల తొట్టే. అందుకే క్రిస్మస్ సీజన్లో ఒక కవి ఏమన్నాడంటే, మీరు గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ సీజన్లో ఒక కవి ఏమని మాట్లాడారంటే బాగా వినండి,
మనుషుల దగ్గరికి వెళ్ళి నేను మీ మధ్యకు వస్తానని దేవుడు మానవుల్ని ఆహ్వాన పత్రిక అడిగితే ఈ మానవుడు అన్నాడట, మా మధ్య ఉండడానికి వీల్లేదు, మాతో సహవాసం చేయడానికి వీల్లేదు, మా మధ్య నువ్వు రావద్దని మనుష్యుడు దేవుణ్ణి దూరంగా పెడితే పలికాడు. అందుకే పశువులకైనా ఇంకిత జ్ఞానం ఉంది, కానీ పశువులకున్న ఇంకిత జ్ఞానం ఎవరికి లేదు చెప్పండి? మనుషులకు లేదంట. పశువులైనా పక్కకు జరిగి ఆయనకి స్థలం ఇచ్చాయి, పశువులైనా పక్కకు జరిగి ఆయనకి ఆహ్వానం పలికాయి, కానీ పశువుల కన్నా ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తించింది ఎవరు చెప్పండి? దేవుడు. ఎందుకంటే పశువులకి దేవుడి మీద కోపం లేదు, కానీ పరోక్షంగా దేవుడి మీద కోపం పెట్టుకున్నది ఎవరు చెప్పండి? మానవుడికి కోపం ఉంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మానవులందరికీ రిప్రజెంట్గా ఆ రోజు పనిచేసింది ఎవరో తెలుసా? ఆయన పుట్టినప్పుడు ఏ రోజుగా రిప్రజెంటేటివ్గా పనిచేశాడు. ఎక్కడ, ఎలా ఒకసారి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైనదన కావు. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ చరిత్ర చదువుతుంటే అడుగడుగున మానవుడు ప్రతిసారి దేవుడిని ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? అవమానించాలనుకున్నాడు. ఆ అవమానం వాడికి సరిపోలేదని వాడు నెక్స్ట్ స్టేజ్ ఏమి ఎంచుకున్నాడు చెప్పనా? చంపేయాలనుకున్నాడు. ఏ రోజు కదండి దేవుణ్ణి చంపాలనుకున్నదంటే? కాదు. ఆ ఏ రోజు ఎవరికి ప్రతినిధిగా ఉన్నాడో తెలుసా? మానవులైన మనందరికీ ప్రతినిధిగా ఉన్నాడు. మానవులైన మనందరికీ ప్రతినిధిగా ఉన్నాడు కనుక వాడికి తెలుసట పుట్టబోయేది క్రీస్తు అని తెలుసండి. క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు. అభిషక్తుడు అంటే ఏంటి? సాక్షాత్తు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే ఎబ్రీ భాషలో ఏంటి? సాక్షాత్తు దేవుడు. దేవుడు పలానా బెత్లెహేములో పుడుతున్నాడని వాడికి తెలిసిన ఆ పుట్టిన దేవుణ్ణి 2 ఏళ్ళు లోపున్న పిల్లలు చంపేమన్నాడంట. మీకేమర్థమవుతుంది చెప్పండి? ఆయన పుట్టినప్పుడు ఆయన సరిగ్గా గౌరవించలేదు. ఆయన పుట్టినప్పుడు గౌరవించకపోగా ఇప్పుడు వాడు చేస్తున్న మరింత పని, మానవుడు చేస్తున్న పని, అక్కడ ఏ రోజు అనే పేరు పక్కన పెట్టండి, మానవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? చంపేయాలనుకున్నాడు దేవుడిని పసికందకొండగానే. మనం ఆయనకి శత్రులమై ఉన్నామంటే ఆయనకి మనం శత్రులమే. గుర్తుపెట్టుకోండి, ఆయనకి మనం శత్రులమే. ఆయన మనల్ని శత్రులుగా చూడకపోయినా, ఆయన సమాధానం కోరుతున్నా, ఆయన మాత్రం శత్రువుగా చూస్తున్నది ఎవరు తెలుసా? నువ్వు. మనం అందరం గుర్తుపెట్టుకోండి, ఏదేని తోట వెనకున్నాము, ఆదాము వెనకున్నాము, ఏ రోజు వెనకున్నాము, ఆ పశువుల పాకలోకి గెంటేసిన ప్రతి మనిషి వెనకున్నాము. వీళ్ళందరూ ఎవరంటే మానవాళికి ప్రతినిధులుగా ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. ఏం చేశాడు అంటే ఈ మానవుడు చంపేయాలనుకున్నాడు. వాడి కోరిక తీరలేదు. నక్షత్రం పక్కకు పోయింది, జ్ఞానులు పక్కకు పోయారు, ఆడి కోరిక నెరవేరలేదు. వాడికి బదులుగా తోటి పసిపిల్లని చంపేశాడు. ఆ రోజు నుంచి రగిలిపోయిన ఆ మానవ కోరిక నెరవేర్చడానికి వాడు ఎన్నో ప్రయత్నం. అందుకే చూడండి, పలుమార్లు యేసు ప్రభు భూమి మీద బోధ చేసుకుంటూ సంచరిస్తున్నప్పుడు మానవుడు ఏం చేశాడట? చంపేయాలనుకున్నాడు. సొంత ఊరోళ్ళు యేసుప్రభుని ఏం చేయాలనుకున్నారు చెప్పండి? కొండపై వరకు తీసిపోయారండి. ఎందుకు? చంపేయడానికి. ఆయన బోధ చేస్తే నచ్చలేదట. ఆయన అద్భుతాలు చేసిన తర్వాత, అద్భుతాలు పొందుకున్న తర్వాత, ఆయన అద్భుతాలను పొగిడిన వెంటనే మళ్ళీ ఆయన నచ్చలేదంట. ఎందుకు యేసుప్రభు వారు నచ్చట్లేదు? ఎందుకు దేవుడు నచ్చట్లేదంటే దేవుడికి మానవుడికి మొదటి నుంచి చెప్పండి పడదు.
ఆయన పుట్టినప్పుడు గౌరవించలేదు, ఆయన పుట్టి పసిగందుకున్నప్పుడు ఆయన చంపేయాలనుకున్నారు. ఆడు కోరిక నెరవేరలేదు. ఆ కోరిక రోజు రోజుకి పెరిగిపోయింది. దేవుణ్ణి చంపాలి, దేవుణ్ణి చంపాలి, దేవుణ్ణి చంపాలి, దేవుణ్ణి చంపాలి, దేవుణ్ణి చంపాలి, దేవుణ్ణే చంపాలనుకున్నాడు. ఆ సాతాను తంత్రాలు మానవుల్లోనికి బాగా చొప్పింపబడ్డాయి. దేవుణ్ణే చంపాలనుకున్న కనుక వీడి సరాసరి స్కెచ్ ఎక్కడేసాడు తెలుసా? ఆయన ప్రార్థన చేసుకుంటే రెడీగా స్కెచ్ చేసి కూర్చున్నాడు. ఎవరు? మానవుడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇస్కరియోతు యోధానా, ఈ రోజున ఈ పాయింట్లు పక్కన పెట్టండి. వాడు తోటి మానవుడు. వాడు ఎప్పుడైతే దేవుడు ప్రార్థన చేసుకుంటుంటే ఆ కోరిక నెరవేర్చడానికి వాడు చేస్తున్న పన్నాగాల్ని పసిగట్టిన ప్రభువు ఏమంటున్నాడు? ఒక్కసారి యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త, త్వరగా యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం నుండి. యేసుక్రీస్తు వారు తను సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై ఆయన యొద్దకు వెళ్ళి, మీరు ఎవరిని ఎత్తుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరుడైన యేసునని ఉత్తరమీగా, యేసు నేనే అని వారితో చెప్పాను. ఆయన అప్పగించిన యోధా వారి యొద్ద నిల్చుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరిని ఎత్తుకుచున్నారని వారిని అడిగను. అందుకు వారు నజరుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పేదను కనుక మీరు నన్ను ఎత్తికిన ఎడల వీరిని పోనీయడని వారితో చెప్పును. మీకు ఏమర్థం అవుతుందండి? ఆయన పుట్టినప్పుడు అఘోరపరిచారు, ఆయన పుట్టినప్పుడు చంపేయాలనుకున్నారు. ఇప్పుడు ఆ కోరిక రోజు రోజుకి పెరిగిపోయింది. ఆ కోరిక రోజు రోజుకి పెరిగిపోయిన మానవుడు సరాసరి దేవుడిని స్కెచ్ చేసి లేపేయాలనుకున్నారంట. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చారట, ఆయన అడుగుతున్నారట. ఆ అడుగుతున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చారట. ఆ దివిటీలు పట్టుకుని ఒక దొంగ మీదకి వచ్చినట్టు వచ్చి, ఆ దివిటీలు పట్టుకుని ఒక నేరస్తుని మీదకి వచ్చినట్టు వచ్చి, ఆ దివిటీలు పట్టుకుని గవర్నమెంట్ పోలీసులు వచ్చారట. ఈ గవర్నమెంట్ పోలీసులతో పాటు ప్రధాన యాజకులు బంటారు అంటే స్పెషలిస్ట్ కట్ ఎవరైతే ఉన్నారో బాడీ గార్డ్స్ వాళ్ళు వచ్చారట. వాళ్ళు వీళ్ళు కలిసి ఆ ఏదైతే తోట ఉందో ఆ తోటలో ఎదుగుతున్నారట. ఆ తోటలో ఇలా ఎదుగుతూ ఉండగా ఆ ప్రార్థన తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బయటకు వచ్చి ఆ గెత్సెమనే వనంలో ఆయన బయట నిలబడి అన్నారట, మీరు ఎవరిని ఎతుకుచున్నారు? తాను సంభవింపబోయినవన్నీ దేవుడు ముందే ఎరగన్నాడట. మీ కోరికేంటో నాకు తెలుసు, మీ ఆశ ఏంటో నాకు తెలుసు. నేను పుట్టినప్పుడు నన్ను చంపాలనుకున్నారు, ఇప్పుడు నేను పెరిగినప్పుడు పలుమార్లు చంపాలనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ నన్ను చంపడానికి డ్యూటీలు బట్టి తిరుగుతున్నారు. నాకు ఏం చేయబోతున్నారు నాకు ముందే తెలుసు కనుక నేను అడుగుతున్నాను, మీరు ఎవరిని ఎతుకుతున్నారు అనగానే వాళ్ళు అన్నారట, నజరేయుడైన యేసుని అనగానే అన్నాడట నేనే. అనగానే ఏమైందట? కింద పడిపోయాడు. నేను అడుగుతున్నాను, నేనే అనగానే కింద పడ్డారంట. దాని అర్థం ఏంటి? నేనే అనే శబ్దం ఎబ్రీ శబ్దంలో సాక్షాత్తు నేను దేవుణ్ణి అని అర్థం. నేనే అంటే ఈ పదం ఎక్కడో చెప్పినా మోసే అడుగుతాడే పద దగ్గర, మోసే పద దగ్గర అడుగుతారే ప్రభువా నీ పేరేంటని అడుగుతున్నారంటే అప్పుడు ప్రభు అయిన దేవుడు ఏమంటాడు తెలుసా? నేనే, అయాం అంటే దాని అర్థం ఏంటి? నేను ఉన్నవాడును, నేనే. అదే శబ్దాన్ని గెత్సెమనే వనంలో మరలా యేసుప్రభు పలికితే భయపడి అన్నారట. ఈయన సాక్షాత్తు ఏమని చెప్పుకుంటున్నాడట? నేను దేవుడిని చెప్పుకుంటున్నాను అన్న మాటకి వాళ్ళు భయపడిపోయి కింద పడిపోయి వాళ్ళ గజగజ వణికిపోయి ఈయన సాక్షాత్తు దేవుడని భయపడుతున్నా వాళ్ళు మళ్ళీ మీదకి వచ్చి అడిగారట, మీరు ఎవరిని ఎతుకుతున్నారంటే యేసునంటే అన్నాడట, నేను ఆయన్నే, మీ దృష్టిలో నేను యేసుని, మీరు చూస్తున్నట్టుగా నేను దేవుడిని అన్నా. వాళ్ళు అయినా అంత అర్థమైన వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయన అరెస్ట్ చేశారంట. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? ఆయనకి మనం శత్రులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ చెప్పండి మనం మాత్రం అడుగడుగున దేవుణ్ణి ద్వేషిస్తున్నాం. ఆయన పుట్టినప్పుడు ఆయన అవమానించాం, ఆయన పుట్టినప్పుడు ఆయన మీద కట్టెత్తాం, ఆయన పుట్టినప్పుడు ఆయన తరిమేశాం, ఆయన సొంత దేశం నుంచి తరిమేశాం, ఆయన పుట్టినప్పుడు ఆయన అడుగడుగున బెదిరించాం, ఆయన పలుమార్లు సంచరించినప్పుడు స్వస్థతలు
చేసినందుకు చంపాలనుకున్నాం, రకరకాల పరిస్థితుల్లో చంపాలనుకున్నాం. ఇప్పుడు ఆయన పెద్ద ఇంత స్వస్థత కార్యక్రమాలు చేస్తుంటే ఆయన్ని ఎతికి దొంగ సాక్ష్యాలు బట్టి ఎవరైతే శిష్యుల్లో ఒకడు ఉన్నాడో వాడిని కొనేసి ఆడినే తీసుకొచ్చి ఇదిగో ఈయనే అనగానే తీసుకెళ్లారట. ప్రధాన యాజకుల మధ్య నిలబెట్టారట, వాళ్ళు దేశించారట. అందరూ చూస్తున్నాడు, ఎవడో వచ్చారట, టపాల మీద మొక్క మీద కొట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను కొట్టినోడు ఎవడో చెప్పుకో అన్నాడంట. నువ్వు దేవుడుగా అన్నాడు. ఇంకా అవమానించారట, ఆయనకి ముసుకేసి గుద్దేసి పైకి ముసుగు తీసి ఇలా అన్నారట, పిడిగుద్దులతో గుద్దేసి నువ్వు చూడకుండా చెప్పగలవు నువ్వు దేవుని కుమారుడుగా, నేను గుద్దునాడు ఎవడో చెప్పు అన్నారు. పుట్టినప్పుడు అవమానించారు, పుట్టినప్పుడు కత్తి మీదకి ఎత్తారు, పుట్టినప్పుడు ఐగుప్తికి తరిమేశారు. ఈయన పెరిగి పెద్ద అయినప్పుడు అవమానాలు అనేక సార్లు అవమానించారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆయన పిచ్చోడు అనుకున్నారు, బయటికి గెంటేశారు, సొంత ఊరు వద్దన్నారు, కొండ పై వరకు తీసుకెళ్ళిపోయారు, అక్కడి నుంచి గెంటేయాలనుకున్నారు. పలుమార్లు ఆయన చంపే ప్రయత్నం చేస్తే తప్పించుకుని పోయాడు. ఆయన సమయం వచ్చింది కనుక ఇప్పుడు అడుగుతున్నాడు, మీరు ఎవరిని ఎదుగుతున్నారంటే మేము యేసుని ఎదుగుతున్నాం అనగానే మీరు ఎదుగుతున్న యేసును నేనే. ఎందుకు ఆ మాట అన్నారంటే కొన్ని వ్యాఖ్యానకర్తలు రాశారు, ఏమన్నారంటే మానవుడు గుండెల్లో మొదటి నుంచి ఉండిపోయిన కోరిక ఏంటంటే దేవుణ్ణి చంపాలి, దేవుణ్ణి చంపాలి, దేవుణ్ణి చంపాలని వాళ్ళు అనుకున్నారు కనుక వాళ్ళ ఆశ కలిగిన ప్రాణాల కొరకు వాళ్ళ చేతులకి చెప్పండి ఆయనే అప్పగించుకుంటున్నాడు. వాళ్ళ కోరిక నెరవేర్చడానికి ఆయన్ని అప్పగించుకుంటున్నాడు. ఆయన తగిన సమయం మంది చూశాడు, ఆయన అప్పగించుకున్నాడు. వాళ్ళ పక్కా స్కెచ్ చేసి కూర్చున్నారు. ఎంత రాతి గుండెలతో వాళ్ళు ఉన్నారంటే తీవ్రమైన భయం అండి, తీవ్రమైన అవమానాలకు గురి చేసి ఆయన చంపేయాలనుకున్నారు. ఆయన దొరికాడో లేదో టకాటకా కొరడా దెబ్బలు రెడీ అయిపోయాట. ఆయన దొరికాడో లేడో, ఆయన టకాటకా కొరడా దెబ్బలతో కొట్టారట. ఆయన దొరికాడో లేడో క్షణాలలో పచ్చి మ్రాణుతో సిలువను తయారు చేశారట. ఆయన దొరికాడో లేదో ఏ సెక్షన్లో పెట్టాలో కూడా రెడీ చేస్తారట. ఆయన ఇంకా దొరికాడో లేదో దొంగ సాక్షులను కూడా రెడీ చేస్తారట. ఆయన దొరికాడో లేదో ఆ గోనె వస్త్రాలు కప్పడానికి రెడీ. అంటే ఇవన్నీ ఈయన దొరకముందే ఏమేం చేయాలో ముందే ప్రిపరేషన్లో ఉన్నారన్నమాట. మీకేమర్థమవుతుంది చెప్పండి? మానవుడు అన్నవాడు పక్కాగా దేవుణ్ణి చంపేయాలని వాడి గిరికీసి కూర్చున్నాడు. అందుకే వాళ్ళు దేవుడిని ఎలాగూ చంపలేరు కనుక ఆ చంపే వాళ్ళ చేతికి దేవుడు తనను తానే అప్పగించుకున్నాడు. శిశువుగా పుట్టినప్పుడు అవమానించినా తగ్గించుకున్నాడు, తరిమేసినా తగ్గించుకున్నాడు, చంపేలని కత్తెత్తినా తగ్గించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన పని అవమానానికి గురి చేయడానికి వాళ్ళ తృప్తి చెందని తీవ్రమైన కోరిక ఏంటో తెలుసా? తీవ్రమైన మరణశిక్ష వేయాలని ఫిక్స్ అయిపోయారు. ఊరికే చనిపోకూడదు దేవుడు అన్నవాడు ఎలా చనిపోవాలంటే ఆ తల విలవిల్లాడిపోవాలి, ఆ తల విలవిల్లాడిపోవాలి. ఆ తల విలవిల్లాడిపోవాలి అంటే ఆ తలకి చెప్పండి ముళ్ళ కిరీటం పెట్టాలి. ఎంత కసి ఉందండి మానవుడికి దేవుడి మీద. దేవుడు మన శత్రులుగా భావిస్తే నడుతున్నాను. ఒక్కరు కూర్చారు కుర్చీల్లో, ఒక్కడు నిలబడి ఇక్కడ పులిపేట మీద ప్రసంగం చేయడు, ఒక్కడు కూడా ఊపిరి పీల్చుకుని రోడ్ల మీద తిరగడు. అయినా శత్రులమైన మనల్ని దేవుడు క్షమించిన మనం మాత్రం ఎవరి మీదకు బుసలు కొడుతుందని చెప్పండి? దేవుడి మీదకి బుస కొడుతూనే ఉన్నాం, దేవుణ్ణి ఎక్కిరిస్తూనే ఉన్నాం. ఎంతగా ఎక్కిరించామంటే ఆ దేవుణ్ణి అవమానించడానికి ముండ్ల కిరీటం రెడీ చేశారట, సిలువ కొయ్యను రెడీ చేశారట, సిలువ కేసు కొట్టేశారట. అంత సిలువ కేసు కొట్టిన తర్వాత ఆ తర్వాత మీరు చూడండి, పుట్టుకలో అవమానం, ఆయన పెరిగినప్పుడు అవమానం, ఇప్పుడు ఆయన దొరికినప్పుడు అవమానం, ఆయన నడిపిస్తున్నప్పుడు అవమానం, ఈదుల్లో ఊరేగించు తీసుకెళ్లారట. నజరేయుడైన యేసు యూదుల రాజు, నజరేయుడైన యేసు యూదుల రాజు అని 5 కిలోమీటర్లు అవమానించారు. పిలాతు బంగ్లా దగ్గర నుంచి గొలుగత్తా కొండ వరకు దూరం సుమారు 5 కిలోమీటర్ల కొండ మీద కలుపుకుంటే 5 కిలోమీటర్ల భాగమేనండి. 100 కేజీల పచ్చి మ్రానును భుజాల మీద వేసి మోసుకుని 5 కిలోమీటర్లు నడిపించారంటే ఎంత బాధపడి ఉంటాడో మీకు అర్థమవుతుందో లేదో.
40 కొరడా రోమా కొరడా దెబ్బలు, రోమా పదం మర్చిపోకండి, రోమా కొరడా దెబ్బలతో కొడితే ఈపంతా ఆ యెషయా గ్రంథంలో ఉంటుంది. నాగలతో దున్నినట్టు దున్నారట. ఆ నాగలతో దున్నేసిన ఈపు మీదకి వాళ్ళు గోనె పట్ట కప్పారంటే ఆ గోనె పట్ట ఆ పచ్చి మ్రానికి ఈ ఈపికి మధ్యలో ఆ బరువు అలా రాస్తున్నప్పుడు ఆ బట్ట ఏం చేస్తుంది చెప్పండి? ఆ గాయాన్ని మరింత బాధకు గురి చేస్తుంది. యేసుప్రభు అంటే మీకు ఎలా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడిని మనం అర్థం చేసుకోవడం కాదు, చెప్పండి, ఆయనే మనల్ని అర్థం చేసుకున్నాడు. ఆయనే మనల్ని అర్థం చేసుకున్నాడు. మన కసి తీరలేదని ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టాం. మన కసి తీరలేదని ఆయన ఘోరంగా ఈపుని చీరేసాం. ఆ గోనె పట్ట పలుమార్లు ఆయన దెబ్బల్ని రేపుతున్నప్పుడు ఆయన ఎంత విలవిల్లాడిపోయి ఉంటాడు చెప్పండి. మన మోచేదికి ఏదైనా దెబ్బ తగిలితే పులి హ్యాండ్స్ షర్ట్ మనం వేసుకున్నప్పుడు ఒకేసారి అది గిరితే సాయంత్రానికి సరిజనం వచ్చేస్తుందండి. మోకాల మీద ఏదైనా దెబ్బ తగిలితే దానికి పలుమార్లు మన బట్ట దానికి తాగితే సాయంత్రానికి జ్వరం వచ్చేస్తుందండి. కానీ మనిషి దేవుడిని ఎంత ఏడిపించాడు చెప్పనా? వాడు కిరీటం పెట్టతో ఆగలేదు, పచ్చి మ్రాను మీదకెత్తాడు. ఆ మ్రాను నొక్కుతున్నప్పుడు ఆ గోని బట్టకేసి రాసేశారు. ఆ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆ బట్టను ఒకేసారి ఇలా పైకి లాగేశారు. అంటికిపోయిన బట్ట, శరీరానికి ఒక గుణం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనకు దెబ్బ తగిలితే ఆ పైన వాటర్ ఫామ్ అవుతుంటుంది, ఆ పైన ఒక సీములా పడుతుంటుంది. అదేంటంటే శరీరానికి ఉండే గుణం ఏంటంటే తన దెబ్బను తానే మాన్చుకుంటుంది. ఆ మాన్పుతున్నప్పుడు అది బట్టకు అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు ఆ మాయే గాయానికి ఆ పైపర్ ఒకేసారి అలా లాగేమో అనుకోండి, జ్వరం వస్తుంది. ఆ బట్ట కంటుకున్న ఆ యొక్క చర్మపు ముక్కల్ని ఒకేసారి లాగేశారట. ఆ లాగేసి అవమానించారట. ఎంతగా కసెక్కిపోయిందంటే ఈ మానవుడికి, వీడు కిరీటం పెట్టాడు, నాగలతో దున్నాడు. యెషయా గ్రంథం మిగిలిన వాక్యాలు డాక్యుమెంట్స్ మనకు చెప్తున్నాయి. ఎముకలు బయటికి కనబడలే కొట్టేశాడట. ఆ కొట్టిన తర్వాత బయటికి తీసుకెళ్లారట. 5 కిలోమీటర్లు నడిపించారట. కొండపైకి ఎక్కించారట, బయటికి తోసేశారట. మీరు కొన్ని వ్యాఖ్యానాలు మీరు చదవండి, కొన్ని హిస్టారికల్ బుక్స్ మీరు చదవండి. అంతమంది ఆడోళ్ళు ఆ దారంట పోతున్న వాళ్ళు చూస్తుండగా అర్ధనగ్నంగా ఆయన్ని సిలివేశారు. సిరిగిపోయిన సొక్కా వేసుకుని మీటింగ్కి రమ్మంటే మనం ఎంత అవమానం ఫీల్ అవుతామండి. సిరిగిపోయిన చీర కట్టుకుని నేను రమ్మంటే మనం ఎంత అవమానం ఫీల్ అవుతామండి. సిరిగిపోయిన బట్ట వేసుకుంటే ఎంత అవమానం అయితే, అంతమంది ఆడవాళ్ళు చూస్తుండగా యేసుప్రభుని ఏం చేశారు తెలుసా? ఆయన్ని బట్టలు లేకుండా ఏలాడదీసేశారంట. ఇవన్నీ జరుగుతాయని దేవుడికి ముందే తెలుసట. ఇన్ని తెలిసినా నువ్వెందుకు సహించా ప్రభు అంటే, వీడికి ఇష్టం, వీడు నన్ను అలా చేయడం వాడికి ఇష్టం కనుక వాడి ఇష్టాన్ని నెరవేర్చడానికి నన్ను నేనే అప్పగించుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆయన ప్రేమ ఎల్లడి చేశాను. ఆయన ప్రేమ మానవుల పట్ల ఎల్లడి చేశాను. మనల్ని ప్రేమిస్తే బాగా వినండి, మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తాం. కానీ దేవుడు ఎలాంటి చెప్పిన, ఆయన్ని ద్వేషించే వారిని కూడా చెప్పండి ప్రేమించాడు. ఆయన ఎక్కిరించే వారిని కూడా ప్రేమించాడు. దేవుడు తన ప్రేమను ఎల్లడి చేశాడు. ఎలా ఎల్లడి చేశాడు? అవమానంతో ఆయన ముఖం మీద ఉమ్మేస్తే ఉమ్మేలా పక్కకు తుడిసి పైకి చూసి అన్నాడు, తండ్రి వీళ్ళేం చేస్తున్నారో తెలియదు, క్షమించే ప్రభువా అన్నారు. ముళ్ళ కిరీటం పెట్టి ఆయన కొడుతుంటే అన్నారట, ప్రభువా ఈ ముళ్ళ కిరీటం కొడుతున్న వాళ్ళు వీళ్ళ తలంపులు బాగోకపోయినా వీళ్ళని క్షమించే ప్రభువా అన్నారు. ఆయన తీసుకెళ్ళి అవమానిస్తున్నారు. వాళ్ళు ఇంకా కసి తీరలేదని పెద్ద పెద్ద మేకలు తెచ్చారట. ఆ మేకలు ఈ యొక్క చేతి శీలలు ఏవైతున్నావో ఆ శీలలకేసి కొట్టేశారట. ఇటువైపు చేయి కొట్టారు, అటువైపుని చేతిని కొట్టారు, ఈ కాలుని పైబెట్టి ఒక పెద్ద మేకేసి దించేశారు. మీరు సిలువ అనగానే మీరు పిక్చర్లో చూస్తున్నంత ఈజీ అనుకోకండి. సిలువ మీద చనిపోవడం అనేది చాలా ఘోరాతి ఘోరమైన మరణం. ఎప్పుడైనా మీరు ఊహించుకోండి, మనం కూర్చున్నప్పుడు మనకు ఊపిరి ఒకలా అందుతుంది, మనం నిలబడినప్పుడు ఊపిరి ఒకలా అందుతుంది. ఎప్పుడన్నా మీరు గమనించారా? మనం కూర్చున్నప్పుడు ఊపిరి ఒకలా ఉంటుంది, అది నిలబడితే ఫ్రీగా అందుతుంది. కానీ గమ్మత్తు ఏంటి చెప్పిన, కూర్చున్నప్పుడు మనం అలా టైట్ కూర్చొని టైట్ బట్టలు వేసుకొని అలా ముందు కూర్చున్నాం అనుకోండి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ నిలబడను అనుకోండి, ఆక్సిజన్ బాగా అందుతుంది. సిలువు మీద ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే,
వాళ్ళు ఎక్కువ టైం నిలబడలేరట. ఎందుకంటే 70 కేజీలు 80 కేజీలు మనిషి ఈ కాలు మీద పెట్టి ఆ 2 శీలల మధ్య మేకేసి కొడితే ఇలా నిలబడి ఉండాలి అంటే ఆ మేక ఆ దుమ్ముని ఏం చేస్తుంది చెప్పనా, చాలా బాధకు గురి చేస్తుందట. ఆ నొప్పి తట్టుకోలేక ఈ సిలువ మీద ఉన్న ఖైదీ ఏం చేస్తాడంటే ఇలా ముందు కొంగుతారు. ఇలా ముందు కొంగిన తర్వాత ఈ ముందు కొంగే సమయానికి ఈ మేకులు నొప్పి వస్తాయి. ఈ మేకులు నొప్పి వస్తున్నప్పుడు ఈ మేకు కూడా నొప్పి వస్తుంటుంది. ఆ నొప్పి వస్తున్నప్పుడు ఇలా ముందుకున్నప్పుడు వాళ్ళకు ఊపిరి అందదు. ఇలా ముందుకున్నప్పుడు ఊపిరి అందకపోయేసరికి ఆ ఊపిరి తీసుకుని ఎగూపిరి వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇలా పైకి లెగిస్తారు, మళ్ళీ ఊపిరి తీసుకుంటారు, మళ్ళీ నిలబడలేరు, మళ్ళీ ముందుకు వస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్తారు. ఇలా ఊగిసలాట మధ్య ఊపిరి తీసుకుని వెనక్కి ముందుకి ఊగుతూ ఊగిసలాట మధ్య ఊపిరి పోతుందంట. వాళ్ళు గుర్తుపెట్టుకో, సిలువ మరణం ఘోరమైనది. ఒకేసారి చనిపోరు. ముందు ఊపిరితిత్తులు పోతాయి, తర్వాత కిడ్నీలు పోతాయి, తర్వాత లివర్ మీద పడుతుంది, తర్వాత బ్లడ్ అంతా పోతుంది, హార్ట్ బీట్ తగ్గిపోతుంటుంది, బ్రీతింగ్ అందుకుంటూ పోతారు. అంటే ఈ చావు ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒకసారి చనిపోరు. ఎంత హింసించాలనుకున్నాడంటే ఎవరో తెలుసా? మానవుడు. ఎవరిని హింసించాలనుకున్నదంటే దేవుడిని. ఎంతగా హింస పెట్టాలనుకున్న కనుక చేతులకి మేకలేసేసారు, కాళ్ళకి మేకలేసేసారు, ఆయన శరీరాన్ని అంతా పూర్తిగా బంధించేశారు. కానీ గమ్మత్తడి చెప్పిన ఆయన పూర్తిగా ఏకదశివిగా మార్చేశారు. దారండి పోయే వాళ్ళందరూ జోకులేస్తున్నారు, దేవుని కుమారుడు అయితే దిగరా, దేవుని కుమారుడు అయితే దిగరా, నువ్వు సాక్షాత్తు యూదుల రాజు అయితే దిగరా, నువ్వు సాక్షాత్తు దైవం అయితే దిగరా అని. నువ్వు రక్షించలేవా? ఇతరులను రక్షించే దేవా నిన్ను రక్షించుకోలేవని ఎటకారం చేసి జోకులేస్తుంటే కొంత టైంకి ఆయన పెదాలు కదిలాయంట. కొంత సమయానికి ఆయన పెదాలు కదిలాయట. ఆ పెదాలు కదులుతున్నప్పుడు ఆ పెదాలు ఏమంటున్నాయి, ఆ నోరు ఏమంటుంది? ఏ ఖైదీని బాగా వినండి, ఏ ఖైదీని సిలివేసిన ఖైదీలు ఏమంటారు చెప్పినా, ఆ చనిపోయే ముందు తిట్టుకుంటారు అధికారులను. ఉరేసేటప్పుడు కానీ, ఖైదీని కొడుతున్నప్పుడు కానీ, నా ఉసురు మీకు తగులుద్ది, నా కుటుంబం ఉసురు మీకు తగులుద్ది, నన్ను చంపేస్తున్నారని అధికారులను తిట్టుకుంటారు. కొంతమంది ఖైదీలు అయితే పచ్చిబూతులు తెస్తారు. కానీ గమ్మత్తుని చెప్పిన ఈ పెదాలు ఎంత కదులుతున్నాయి. ఆయన సిలువకు పెడితే ముందు ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన ఈపుని చీరేశారు, ఘోరాతి ఘోరంగా ఆయన అవమానించారు. ఇంత అవమానిస్తుంటే కాసేపటికి ప్రాణం పోయే క్షణాల్లో ఆయన పెదాలు కదులుతున్నాయి. ఆ పెదాలు ఏం చేస్తున్నాయంటే సిలువేసిన వారిని దూషించడం లేదు. ఆ పెదాలు ఏం చేస్తున్నాయంటే తీర్పు చెప్పిన వారిని దూషించట్లేదు. ఆ పెదాలు ఏం చేస్తున్నాయంటే ఆ పెదాలు శత్రువులైన మానవుల కొరకు చెప్పండి ప్రార్థన చేస్తున్నాయి. ఏమైనా ప్రార్థన చేస్తున్నాయి మీకు తెలుసు. తండ్రి వీరేమి చేయుచున్నారో చెప్పండి, వీరిని ఎరుగరు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. తండ్రి వీరేమి చేయుచున్నారు. ఆ మాట మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆయన పశువులు తట్లో పరుండబెట్టినా ఆయన క్షమించాడు. ఆయన చిన్నప్పుడు చంపేయాలనుకున్నా ఆయన క్షమించాడు. ఇప్పుడు సిలువకు మేకలేసి కొట్టేస్తున్నా ఆయన క్షమించాడు. ఇప్పుడు ప్రాణాలు పోతున్న టైంలో కూడా మానవుడిని ఏం చేస్తాడు చెప్పండి, క్షమిస్తున్నాడు. తండ్రి వీళ్ళు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు, వీళ్ళని క్షమించుము అంటే ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రార్థన చేస్తున్నాడు. గమ్మత్తని చెప్పిన సిలువ మీద ఏలాడుతున్న ప్రభు నీకు నాకు సవాల్ చేస్తున్నది ఏంటంటే తన శత్రువులైన వారి కొరకు ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి ఈయన స్వభావం నీకు అర్థమైతే, ఈయన యొక్క గుణగణాలు నీకు అర్థమైతే నేను అడుగుతున్నాను, కష్టాలు భరిస్తున్నా, ఇబ్బందులు భరిస్తున్నా, కన్నీళ్ళు దిగమింగుకుంటున్నా, మన నాశనాన్ని కోరుకుంటున్న వారు మన కళ్ళ ముందు తిరుగుతున్నా, కృంగిపోయి యాసారిపోయి వ్యాధిగ్రస్తులమైనట్టు మనం అయిపోతే మనం ఎంక చూస్తూ నవ్వుతున్న వారి గురించి మనం ఏం చేయాలంటే చెప్పండి, చేస్తామా? మాట అంటే పడమ్మా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు నాకేం చెప్తున్నారు, ఎదుటింటో నిన్ను చూసి ఏడుస్తాడు, కానీ నువ్వు చేయాల్సింది చెప్పనా, వాడి కొరకు ప్రార్థన చేయి. నీ నాశనాన్ని కోరుకునే వారు నీ స్నేహితులై ఉంటారు. అప్పుడు నువ్వు చేయాల్సిన పని అని చెప్పినా ప్రార్థన చేయి. చాలామంది అనుకుంటారు మాకు సువార్త చెప్పడం రాదు, మాకు బైబిల్ చదవడం రాదు, మాకు బయటికి వెళ్ళి భోజనం అంటే నీకు ఏమీ రాకపోయినా పర్లేదు, కానీ నీకు ఒకటి మాత్రం రావాలి, గుర్తుపెట్టుకో, ఇతరుల కొరకు ప్రార్థన చేయడం రావాలి. ఆ ప్రార్థన చేసేది ఎవరి కోసం చేయాలంటే నీ నాశనాన్ని కోరుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి.
ప్రభు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? ఆయనకి మేకులేసిన వారు పక్కన ఉన్నారట, పక్కలో బల్లంతో పొడిసే వాళ్ళు పక్కన ఉన్నారట, ఆయన అవమానించే వాళ్ళు పక్కన ఉన్నారట. పిశాచి తత్వంతో, రాక్షస తత్వంతో కృంగిపోయిన ఆయన్ని మరింత కష్టాలమయం చేసి ఆయన్ని కన్నీలమయంగా తడుపుతుంటే ఆ సిలువ కొయ్యికి వేలాడుతున్న ఆయన అన్నాడట, క్షమించే ప్రభు అన్నాడట. దేవుడు మానవుడు తన ప్రేమను ఎల్లడి పరుస్తున్నాడంటే ఎల్లడి చేస్తున్నాడు. ఎంతగా ఎల్లడి చేస్తున్నాడంటే మన శత్రులమై ఉండగా చెప్పండి మన కొరకు ఆయన చెప్పండి ప్రార్థన చేస్తున్నాడు. మన శత్రులమై ఉండగా ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది అడుగుతుంటారు, అయ్యా మాకు సువార్త చెప్పడం రాదు, మమ్మల్ని ఏం చేయమంటావయ్య అంటే నా సలహా ఒకటే, ప్రార్థన చేయండి. అప్పుడప్పుడు కొంతమంది వస్తారు, వాళ్ళు ఏమంటారంటే మీలాగా వయసులో ఉన్నప్పుడు మేము దేవుని తెలుసుకుంటే బాగుండు, మేము కూడా ఎరగదీసేద్దాం సువార్త అంటారు. మేము ఎరగదీయక్కరొద్దు, కానీ మీ వయసు అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఇప్పటికీ ప్రాంగంలో ఉన్న తల్లులు పెద్దవారు ఎవరైనా తండ్రుల సమ్మానులు ఎవరైనా ఉంటే, మీకు వయసు అయిపోయి మీ కాళ్ళు సహకరించక, మీ చేతులు సహకరించక, మీరు వెళ్ళి ఏమీ చేయలేని స్థితిగతులు ఉంటే, మీరు కదలలేని స్థితుల్లో మీకున్న బెస్ట్ మినిస్ట్రీ ఏంటి చెప్పిన? ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతులు కదలవు, ఆయన కాళ్ళు కదలవు, ఆయన శరీరం కదలదు. ఇప్పుడు వెళ్ళి ఎవరికి స్వస్థతలు చేయడు, ఆయన శిష్యులతో మాట్లాడు, ఇప్పుడు ఆయన బోధించలేడు. ఇప్పుడు ఏమీ చేయలేని టైంలో ఆయన మినిస్ట్రీ ఆగిపోతే, ఆ మినిస్ట్రీ ఆగిపోయింది, నేను సువార్త చేయలేడు, స్వస్థతలు చేయలేడు. ఇప్పుడు ఆయన మినిస్ట్రీ పరిచర్య పూర్తిగా ఆగిపోయింది. ఆ పరిచర్య ఆగిపోతే ఇప్పుడు కొత్త పరిచర్య ఒకటి ఉంది. ఆ పరిచర్య ఏంటి చెప్పిన? ప్రార్థనా పరిచర్య. శత్రువుల కొరకు ప్రార్థన చేయడు. నేను అడుగుతున్నాను, ఇది కూడా మనం చేయకపోతే నేను అడుగుతున్నాను, యేసు ప్రభువుని చూసి నువ్వేమి నేర్చుకుంటున్నట్టు? ఆయన తన ప్రేమను ఎల్లడిపరచును. ఎంతగా ఎల్లడిపరుస్తున్నాడంటే భక్తిహీనులైన మన కొరకు చెప్పండి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే నిరంతరము నిన్ను దేశిస్తున్న కొరకు ప్రార్థన చేయి, పాపులుగా కనబడుతున్న వారి కోసం ప్రార్థన చేయి, దరిద్రత కోసం ఏడుస్తున్న వారి కొరకు ప్రార్థన చేయి, అనురాగం లేక ఏడుస్తున్న వారి కొరకు ప్రార్థన చేయి. ఎంతగా ప్రార్థన చేయాలంటే చివరికి నేడో రేపో నీ ప్రాణం పోతుందన్నా, ఎవరి వల్ల ప్రాణం పోతుందో నీకు తెలిసిన ఆ ప్రాణం తీసేవారి కొరకు కూడా చెప్పండి ప్రార్థన చేయి. నీకు నాకు ప్రభు సవాల్ చేస్తున్న మాట ఏంటంటే, నన్ను హెద్దేవ చేసి నన్ను ఎటకారాలాడి నా నాశనాన్ని కోరిన వారు నా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ప్రభు ఈ రాత్రి నీకు నాకు సవాల్ ఇస్తున్నాడు, నీ శత్రువుల కొరకు చెప్పండి ప్రార్థన చేయగలవా? మీరు శత్రువులు అనగానే ఎక్కడో ఊహించుకోకండి. కోడళ్ళు అయితే మీ అత్త మీకు శత్రువు, మీ అత్తగారు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయండి. భర్తలైతే భర్తకి బాగా, మీ అత్త మీకు శత్రువు, మీ అత్త ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించి, మనకు నచ్చిన వారు గిట్టని వారు ఎవరైతే ఉన్నారో, మనం మోకాళ్ళు వేస్తే నా పిల్లల కోసం మోకాళ్ళు వేస్తే, నా అవసరాల కొరకు మోకాళ్ళు వేస్తే, నా స్థితికొసల కోసం కాదు. మొట్టమొదటి నేను ప్రార్థన చేస్తుంది, ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది చెప్పిన ముందు మనం అంటే పడిన వారి కొరకు ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకో, దేవా అవసరమైతే సఖ్యత ఇవ్వు, అవసరమైతే సమాధాన పడే పరిస్థితులు మాకు దయచేయి, అవసరమైతే ఇదిగో ఈ మింగుడు పడిన పరిస్థితుల్లో ఒకరినొకరు ప్రేమించుకునే పరిస్థితులు మాకు దయచేయి. ఈ స్వభావం కనుక మనకు రాకపోతే దేవుని ప్రేమను మనం చెప్పండి అర్థం చేసుకోలేమంట. అందుకే రోమపత్రిక లేదా అంటున్నాడు, ఒకసారి చూద్దాం త్వరగా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, అదే అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనం నుండి, మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఏలయనగా తీర్పు ఒక అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధి కారణమైనను, కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషుల నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైనను, మరణము ఒకన అపరాధం మూలంగా వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యము నీతి దానము పొందువారు జీవం గలవారై మరణిత్యముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారా ఏలుదురు. కాబట్టి మనలను రక్షించడానికి మన కొరకు ఆయన మరణం కావాల్సి వచ్చిన. ఇప్పుడు చెప్పండి, మరణం ఎందుకు వచ్చిందంటే పాపం చేయడం వలన. ఇప్పుడు పాపాన్ని తీయాలి అంటే ఇప్పుడు చెప్పండి ఆ మరణాన్ని పొందాల్సిందే. మీకు ఒక మాట చెప్తున్నాను, నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను, మీరు గమనించండి.
మత్తయి సువార్త 9వ అధ్యాయం కానీ, లూకా సువార్త 7వ అధ్యాయం కానీ, మార్కు సువార్త 2వ అధ్యాయం కానీ, ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు కొన్నిసార్లు ఒక విచిత్రమైన ప్రశ్న మనకు తారసపడుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, ఆ మత్తయి సువార్త 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకు విచిత్రమైన తారసపడుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు కొంతమంది పాపాలు క్షమిస్తాడు. అక్కడ రక్తస్రావంతో ఉన్న తల్లి పాపాలు క్షమిస్తాడు, వ్యాధిగ్రస్తులైన వారు పాపాలు క్షమిస్తాడు, దావీదు కుమారుడా మమ్మల్ని కాపాడవయ్యా అని పిలిచిన వారి పాపాలు క్షమిస్తాడు. ఆయన పాపాలు క్షమిస్తున్నప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఏమన్నారట, నీకు పాపాలు క్షమించడానికి ఏం అధికారం ఉంది అని అడిగారట. జాగ్రత్తగా వినండి, నీకు పాపాలు క్షమించడానికి ఏం అధికారం ఉందంటే, ఆ రోజు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, పాపమును క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం కలదన్నాడట. అందుకే ఇతరుల పాపాలు క్షమించాడు, వ్యభిచారి పాపాలు క్షమించాడు, దొంగల పాపాలు క్షమించాడు, అబద్ధికుల పాపాలు క్షమించాడు. కానీ గమ్మత్తని చెప్పిన పాపాలు క్షమించాడు. ఆయనకి పాపాలు క్షమించే అధికారం ఉన్నా గమ్మత్తని చెప్పిన సిలువ మీద మాత్రం సిలువ ఎక్కకుండా మనుషుల్ని క్షమించే అధికారం కోల్పోయి, గుర్తుపెట్టుకోండి, ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడట, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరిని కనుక వీరిని క్షమించుతున్నాను. ఈయనే క్షమించేచ్చుగా, ఆయనకి ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? ఎందుకంటే అంతకుముందు బాగా వినండి, ఆయన క్షమించేవాడు. ఆయన వ్యభిచారిని క్షమించాడు, దొంగని క్షమించాడు, అబద్ధికుని క్షమించాడు, వ్యాధిగ్రస్తుని క్షమించాడు, అందరి పాపాలు క్షమించాడు. మరి సిలువ మీదకి వచ్చేసరికి ఈయన క్షమించకుండా తండ్రిని క్షమించమని ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడంటే, ఆయన పాపాలు క్షమించే రైట్ సిలువ మీద చెప్పండి కోల్పోయాడు. పాపాలు క్షమించే అధికారాన్ని సిలువ మీద ఎందుకు కోల్పోయాడంటే, ఇప్పుడు ఆయన నీతిమంతుడు కాదు, చెప్పండి, మన నిమిత్తము పాపాత్ముడైపోయాడు. పాపమెరగిన ఆయన మన నిమిత్తము పాపాత్ముడైపోయాడట. పుణ్యాత్ముడైన వాడు మన కొరకు పాపాత్ముడిగా మారిపోయాడట. ఆయన చేసిన ప్రార్థనలో మనకి నిగూఢమైన సత్యం కనబడుతుంది. పలుమార్లు అనేకులు క్షమించేసిన ఆయన ఇప్పుడు ఎందుకు క్షమించలేకపోతున్నాడంటే కారణం ఒకటే, ఆయన క్షమించే హక్కును కోల్పోయాడు. అందుకే ఆ హక్కుని ఎవరిని బతులాడుకుంటున్నాడు చెప్పండి? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో. మన కొరకు ఏం కోల్పోయాడు చెప్పండి? గౌరవాన్ని కోల్పోయాడు. మన కొరకు ఏం కోల్పోయాడు చెప్పండి? రక్తాన్ని కోల్పోయాడు. మన కొరకు ఏం కోల్పోయాడు చెప్పండి? చివరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు. మన కొరకు ఏం కోల్పోయాడు చెప్పండి? ఈ భూమి మీద పాపాన్ని తెచ్చి మీదేసుకొని తన నీతిని కోల్పోయాడు. అందుకే రోమపత్రికలో పౌలు గారు అంటున్నాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరచుచున్నాడు. ఎలా ఎల్లడిపరిచా ప్రభు అంటే, ఆయన పుట్టిన దగ్గర నుంచి అవమానపరుస్తున్నా ఆయన తిరిగి ప్రేమించాడు కనుక మనుషులు బతికి బట్ట కట్టేశారు. ఎల్లడి చేస్తున్నాడు. ఆయన పసికందుగా చంపుతున్నప్పుడు కూడా ఆయన కోపపడకుండా ప్రేమించాడు. ఆయన ప్రేమను ఎల్లడి చేస్తున్నాడు. సిలువకేస్తున్నప్పుడు, మేకులు కొడుతున్నప్పుడు, వస్త్రాలు చింపినప్పుడు, నగ్నంగా ఊరేగిస్తున్నప్పుడు, ముఖం మీద ఉమ్ములేసినప్పుడు, పిడిగుద్దులు గుద్దేసినప్పుడు, ఘోరంగా ఆయన అవమానిస్తున్నప్పుడు, అప్పుడు కూడా ఆయన పూర్తిగా హక్కులు కోల్పోయినప్పుడు కూడా తండ్రిని క్షమించమని పాపాత్ముడైపోయిన ఆయన మనల్ని పుణ్యాత్ములుగా తీర్చిదిద్ది తండ్రిని ఏడుకుంటున్నాడు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగురా. ఈ ప్రార్థన ప్రతిఫలం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రార్థన ప్రతిఫలము నీకు నాకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ పేతురుకి అర్థమైంది. గుర్తుపెట్టుకోండి. ఎవరికి అర్థమైందట? పేతురుకి. అంటే ఆయన సిలువ మీద చేసిన ప్రార్థన నెరవేర్పు పేతురు దగ్గర నెరవేరిందంటే మీరు నమ్మగలరా? అంటే పేతురు ఒకరోజు నిలబడి ప్రసంగం చేస్తాడు. ఆ ప్రసంగం తాకిడికి 3000 మంది మారుతారు. ఎంతమంది? నేను అడుగుతున్నాను, పేతురు వాక్శక్తిని బట్టి మారారా? పేతురు జ్ఞానమును బట్టి మారారా? పేతురు మంచి ప్రసంగికుడని చెప్పాడు కనుక మారిపోయారా? గమ్మత్తడి చెప్పిన ఈ 3000 మంది మారడానికి కారణం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పండి సిలువ మీద చేసిన ప్రార్థన. అది పేతురు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి అపోస్తుల కార్యం తీయండి, ఒకసారి త్వరగా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 13వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 13వ వచనం నుండి. అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన్ని అప్పగించితిరి. పిలాతు విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును
నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితరి, మీరు జీవాధిపతిని చంపితరి. కానీ దేవుడైన మృతుల్లో నుండి లేపను, అందుకు మేము సాక్షులము. ఆయన నామమందు విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూసి ఎరిగి ఉన్న వీరిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసం మీ అందరి ఎడల వీరికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసిన. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేతురని నాకు తెలియని. ఈ మాట పేతురుకి ఎక్కడదండి? మీరు తెలియక పిలాతుకు అప్పగించారు, మీరు తెలియక ప్రధాన యాజకులకు అప్పగించారు, మీరు తెలియక ప్రభుని చంపేశారు, మీరు తెలియక చేశారంటే పేతురు ప్రసంగం చేసి కనికరింపబడిన మనుషుల మీద మరింత జాలి చూపించే ప్రసంగం చేస్తున్నారంటే మీరు తెలియక చేశారన్న ఆ మాట పేతురుకి ఎక్కడదండి? సిలువ మీద ప్రభు పలికిన మాట. అంటే ఆ ప్రార్థన నెరవేర్పు 3000 మందిని మార్చింది. ఆ ప్రార్థన నెరవేర్పు పేతురుని మార్చింది. మనకు అర్థం కావాల్సింది, మానవుడైనా కళ్ళతో ఆయన బాధపడుతుంటే చూడగలిగాడంట. మానవుడైన పలుమార్లు అవమానించాడంట. కానీ ఆయన బాధపడుతుంటే ఎవరు చూడలేకపోయారు చెప్పిన? సూర్యుడు చూడలేక అదృశ్యుడైపోయాడు. సువార్తల్లో రాయబడింది, సూర్యుడు చూడలేక తన ముఖాన్ని సాడించడంటే సూర్యుడు చూడలేక అదృశ్యుడైపోయాడంటే ఎక్కడ పోయాడు ఏమో. ఈ విశ్వంలో భూమి మీద జరుగుతున్న సృష్టికర్త ఇంతగా శ్రమ పడుతున్నాడంటే సూర్యుడు చూడలేకపోయాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సూర్యుడు చూడలేకపోవడమే కాదు, భూమి మీద దేవుడికి జరుగుతున్న అవమానాన్ని భూమి భరించలేక తన మార్గం తప్పి తిరిగిందంట. గుర్తుపెట్టుకోండి, భూమట అలా కదిలిందంట తన కక్షలో. భూమి చూడలేకపోయింది, సూర్యుడు చూడలేకపోయారు, బండల కేకలేసి బద్దలాసిపోయాయి, సమాధుల్లో ఉన్న నీతిమంతులు బయటకు వచ్చేసారట. ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే మానవుడు చూస్తూ నిలబడ్డాడు, కానీ ప్రకృతి మాత్రం సృష్టికర్త బాధపడుతుంటే చూడలేకపోయాడంట. నా మాటలు మీకు అర్థమవుతున్న లేదో? ఇంతకాలం మనం చదువుతున్న ఈ వాక్య భాగాల్లో తన ప్రేమను ఎల్లడిపరిచిన విధానం మీకు ఎంతకాలం అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ దేవుణ్ణి మనం ఎంత బాధ పెట్టామని మీకు అర్థమైతే మీ నోటంట మోకాల మీద రావాల్సిన మాట చెప్పిన, ప్రభువా ఈరోజు కూడా నిన్ను ఎక్కిరించే పనులు మేము చేస్తున్నాం. ఎంత ప్రేమను వెల్లడపరుస్తున్నా మీరు కొన్నిసార్లు మీరు చూస్తున్నారు లేదో, తెల్లారితే యేసుప్రభుని తిడుతున్నారు, తెల్లారితే బైబిల్ దూషిస్తున్నారు, తెల్లారితే పాస్టర్లను కొడుతున్నారు, తెల్లారితే ఈదు సువార్తలు చేస్తున్న వారి మీద ప్యాడ్ నీళ్ళు జల్లుతున్నారు. నేను అనుకుంటాను అప్పుడప్పుడు, వీళ్ళు ఇంకా ఇంత తిడుతున్నా ఎలా బతుకున్నావు ప్రభా, వీళ్ళు ఇంకా ఎలా బతుకున్నారు ప్రభా, వీళ్ళు తిడుతున్నా ఇంకా బతుకున్నారు, నీ బైబిల్ అంటున్నా ఇంకా బతుకున్నారు అన్నప్పుడు మనకు అనిపిస్తుంది, నన్ను క్షమించి నీవు చెప్పండి, వీళ్ళని కూడా క్షమిస్తున్నావు కనుక ఇంకా తిడుతున్నావు. దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే తనను తిడుతున్నవాడు ఇంకా బతుకున్నాడంటే మీకు అర్థమవుతుందో లేదో, ఆ తిడుతున్నవాడిని కూడా ఈ బైబిల్ దేవుడు చెప్పండి ప్రేమిస్తాడు. ఈరోజు కాకపోతే రేపు మారుతాడు, రేపు కాకపోతే ఎన్ని అవకాశాల వల్ల అన్ని అవకాశాలు ఇస్తున్నాడు. నేను అడుగుతున్నాను, ఆయన సిలువ నీకు అర్థమైంది, ఆయన త్యాగం నీకు అర్థమైంది, ఆయన ప్రేమ నీకు అర్థమైంది. ఇన్ని నీకు అర్థమైతే మన గుండెల నుంచి రావాల్సిన మాట ఏంటి తెలుసా? ఆ రోజు పిలాతు అడిగిన మాట ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ రోజు పిలాతు అడుగుతాడు, తీర్పిచ్చే ముందు అక్కడ నిలబడిన ప్రధాన యాజకుల్ని, ఆయన రొట్టెలు పెడితే తిన్నవారిని, ఆ జనసమూహాన్ని, ఆ దొంగ సాక్షులను అందరిని ఆ రోజు ఆయన అడుగుతాడు, ఈయన ఏం చేయమంటారని అడిగితే జనాలందరూ కలిసి ఏమన్నారట? సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. నేను అడుగుతున్నాను, ఆ రోజు వాళ్ళు ఉన్నారు కనుక సిలువ వేయము, సిలువ వేయము నరిసి ఆ కేకలు గెలిచి ఆయన సిలువేసి బంధించి చంపేశారు. అదే సీన్లో ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం మీరుంటే ఏమంటారు చెప్పండి? మనం ఉంటే ఏమంటారు చెప్పండి? 2000 సంవత్సరాలు కాదు, ఇప్పుడే నేను అడుగుతున్నా ఈ బైబిల్ పట్టుకుని, యేసు ప్రభువుని వదిలేద్దామా సిలువేద్దామా అని నేను అడిగితే మీరు ఏమంటారు చెప్పండి? చెప్పాలి, చెప్పండి. ఈ మాట చెప్తేనే మిమ్మల్ని వదిలేస్తాను, వెళ్ళిపోతారు. కానీ ఇదే పులిపేట మీద నిలబడి ఇప్పుడు యేసు ప్రభువుని నిలబెట్టి కొరడాలతో కొట్టి
ఆయన ఘోరంగా అవమానించి ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టి ఇప్పుడు సింహాసనం మీద నేను ఉండి ఆయన్ని ద్రోసిగా నిలబెట్టి మీ అందరి తరపున ప్రతినిధిగా నేను నిలబడి మిమ్మల్ని అందరిని అడుగుతాను. ఈరోజు ఈ 2026లో అడుగుతాను, ఇప్పుడు యేసుప్రభుని ఈ కొరడాలతో కొట్టి వదిలేద్దామా, క్షమించేసి పంపించేద్దామా, లేకపోతే సిలివేద్దామంటే, ఆయన వదిలేద్దామా సిలివేద్దామంటే, ఇప్పుడు కూర్చున్న ఇప్పటికిప్పుడు మీరు చెప్పండి, వదిలేద్దామా సిలివేద్దామంటే మీరు ఏమంటారు చెప్పండి? చెప్పండి, ఏమంటాం చెప్పండి? వదిలేద్దాం. ఏమంటాం? గమ్మత్తని చెప్పనా, ఆయన్ని మనం వదిలేస్తే మనకి రక్షణ రాదు. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ రోజైనా ఈ రోజైనా చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? సిలువ వేయము. నువ్వు పిలాతు ముందు నిలబడినా ఆయన సిలువ వేయాలనే కోరుకోవాలి. ఈ రోజు ఆయన ఇక్కడ నిలబడి సిలువ ఈ రోజు ఎక్కుతున్నా నువ్వు సిలువ వేయబడాలని కోరుకోవాలి. ఆయన ఎందుకు సిలువ ఎక్కాలని కోరుకోవాలంటే, ఆయన సిలువ ఎక్కకపోతే ఆ ప్లేస్లో ఎవరెక్కాలి? నువ్వు ఎక్కాలి. ఆయన సిలువ ఎక్కకపోతే సరాసరి నరకానికి ఎవరు పోవాలి? నువ్వు పోవాలి. నువ్వు ఆయన వదిలేద్దామంటే కుదరదు. నీకు నచ్చినా నచ్చకపోయినా నీ గుండెల్లో ఉన్న ఆశ నెరవేర్పండి చెప్పిన, ఆయన నీ కోసం చనిపోవాలని నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన సావు నువ్వు కోరుకోవాలి. ఎందుకంటే ఆయన మరణించకపోతే మనకి బతుకు లేదు. ఆ రోజు పిలాతు ముందు యూదులతో పాటు నువ్వు నేను నిలబడితే మళ్ళీ మనం చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ఏడుస్తూ అయినా, నవ్వుతూ అయినా, దేశిస్తూ అయినా, ప్రేమిస్తూ అయినా, నచ్చినా నచ్చకపోయినా మన అందరి నోటంట ఈ రోజుకి మనం ఒప్పుకోవాల్సిన మాట, ఆయనను చంపేయండి, ఆయనను చంపేయండి. ఎందుకంటే ఆయన చనిపోకపోతే నాకు జీవం లేదు. ఎందుకంటే ఒకడి నుండి పాపం వచ్చింది, ఆ ఒక్క నుండి మరణం అందరికీ సంప్రాప్తమైంది. పాపం అందరూ చేశారు కనుక అందరూ పాపాత్ములయ్యారు. ఈ పాపం కొట్టివేయబడితే కానీ మరణం పోదు, మరణం పోతే కానీ నాకు నిత్యత్వం రాదు. నిత్యత్వం రావాలి అంటే నా పాపాలకు శిక్ష పడాలి. నా పాపాలకు శిక్ష ఏంటంటే సరాసరి నరకానికి పోవాలి. ఆ నరకానికి పోవాలి అంటే ఒక్కసారి నేను నరకానికి పోతే మళ్ళీ నేను బయటికి రాను. నా దేహంతో చేసిన తప్పులకి దేహానికి శిక్ష పడాలి. నా రక్తంతో చేసిన తప్పులకి రక్తానికి శిక్ష పడాలి. నా ప్రాణంతో చేసిన తప్పులకి ప్రాణానికి శిక్ష పడాలి. నేను మనిషిగా తప్పు చేసినందుకు మనిషిగా నాకు శిక్ష పడాలి. నేను ఇన్ని శిక్షను అనుభవిస్తే మళ్ళీ నేను నిత్యత్వానికి వెళ్ళడం అనేది అసాధ్యము. నేను నిత్యత్వానికి పోవాలంటే దేహంతో బతుకుండాలి. నేను నిత్యత్వానికి పోవాలి అంటే ప్రాణంతో ఉండాలి. నేను నిత్యత్వానికి పోవాలంటే ఆత్మ శరీరం కలిసి ఉండాలి. నేను నిత్యత్వానికి పోవాలంటే నేను ఉనికి కలిగి ఉండాలి. నేననేవాడిని ఉండాలి అంటే నేను నరకానికి పోకుండా నా తప్పులన్నీ భరించే ఒక మానవుడు కావాలి. ఎవరున్నారు చెప్పండి? ఈడు పాపే, ఈడు పాపే, ఈడు పాపే, నేను పాపే. నా పాపాలు ఎవరు మొయ్యలేరు. నా భార్య నా పాపాలు మోయలేదు. నా భార్య పాపాలు నేను మోయలేను. నా పిల్లల పాపాలు నేను మీదేసుకోను. నా పిల్లలు నా పాపాలు మీదేసుకోరు. ఎవరికి ఉండాల్సిన చిట్టా వాళ్ళకు ఉంది. అందుకే చెప్పండి, ఆయన మన నిమిత్తం చనిపోవడానికి మానవుడు కావాల్సి వచ్చింది. నేను ముగిస్తున్నాను. ఆయన మానవుడుగానే ఎందుకు చనిపోవాలంటే మనం మానవులుగా పాపం చేసే కనుకే ఆయన మానవుడిగానే చనిపోవాలి. ఆయన దేవుడిగా ఎందుకున్నాడంటే ఒకవైపు దేవుడిగా ఉన్నాడు, మరొక వైపు మానవుడిగా ఉన్నాడు. అందుకే యేసుప్రభుని ఎలా కొలుస్తారంటే సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. సంపూర్ణ దేవుడికి ఎందుకున్నాడంటే ఆ దేవుడితో తండ్రితో సమాధానపరచడానికి, దేవుడితో మనం సమాధాన పడాలంటే దేవుడితో మాట్లాడే దేవుడు ఉండాలి. మానవుడిని సమాధానపరచాలంటే మానవుడితో మాట్లాడే మానవుడు ఉండాలి. ఇటువైపు మానవుడిగా ఉన్నాడు, అటువైపు దేవుడిగా ఉన్నాడు. అటు దేవుడు చేయబట్టుకున్నాడు, ఇటు మానవుడు చేయబట్టుకున్నాడు. రెండు చేతులు కలిపేశాడు. అందుకే ఆయన పేరు సమాధానకర్త. రాత్రి మనం విన్నాంగా, ఆయన పేరు సమాధానకర్త. ఆయన సమాధానపరిచాడు. ఇటు మానవుడుగాను అటు దేవుడుగాను మధ్యవర్తిత్వం చేసి శత్రువులైన మన దగ్గరకు వచ్చి ఆయన అన్నాడట, మిమ్మల్ని క్షమిస్తున్నాను, మీ పాపాలన్నీ నేను మీదేసుకున్నాను, నా నీతిని మీకు ఇచ్చాను. అందుకే ఆయన రాస్తున్న మాట, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందు దుర్మార్గులు, లంచగొండులు, అబద్ధికులు, వ్యభిచారులైన మనల్ని అందరినీ దేవుడు నీతిమంతులుగా మార్చేశాడట. దేవుడు చెప్పండి తన ప్రేమను ఎల్లడిపరిచాడట. యేసుప్రభుని ఏం చూసి నమ్మారా అంటే చాలామంది చెప్తారు, పిల్లలు పుట్టలేదని నమ్మామండి, పిల్లలు పుట్టారంటే. అంటే పిల్లలు పుట్టకపోతే నమ్మవు.
యేసుప్రభుని దేన్ని బట్టి నమ్మారంటే, ఒకరోజు యాక్సిడెంట్ అయిపోయిన లారీ ఎలా వచ్చి లారీ అలా పక్కకు పోయింది, ఆ రోజే నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కింద పడిపోయిన తర్వాత. అంటే లారీ వచ్చిందని నమ్మేసుకున్నాం, జబ్బు వచ్చిందని నమ్ముకున్నాం, డబ్బు వచ్చిందని నమ్ముకున్నాను. అడుగుతున్నాను, దేవుడిని అలా చూడకండి. ఆయన ప్రేమ మీకు అర్థమైతే, ఆయన డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకి పిల్లలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన మనకి ఏం చేసినా చేయకపోయినా, మన గుండెల్లోంచి ఆయన ప్రేమ అర్థమైతే మన నోటంటే వచ్చి మాడని చెప్పిన, ఆయన నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నా కోసం ప్రాణం ఇచ్చాడు, నా కోసం రక్తం కాచాడు, శత్రువైన నా చేతులు పట్టుకున్నాడు, నన్ను ముద్దాడాడు, నన్ను ఎత్తుకోవడానికి పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, నా కోసం మరణించాడు, తిరిగి లేచాడు, ఎలుతూ నాకు హోప్ ఇచ్చాడు. ఆ హోప్ ఏంటంటే, మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. క్రిస్టియన్ అంటే చెప్పిన ఆస్తులు వస్తాయో ఆపదలు పోతాయని కాదు, నా దేవుడు నా పాపాలు తీసేయడానికి చెప్పండి నా కోసం మరణించాడు, మరలా ఒక రోజు వస్తాడు, నన్ను తీసుకెళ్ళి తానుండు స్థలములో చెప్పండి నేను ఉండులాగున నా కోసం ఒకరోజు మేఘాల మీద త్వరలోనే వస్తాడు. ఇది పౌలుకి అర్థమైపోయిందంట. నేను ముగిస్తున్నాను. పౌలు గారికి ఎప్పుడైతే ఈ ప్రేమ అర్థమైపోయిందో, పౌలు గారు తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా? వెనకున్నవన్నీ మరిచాడు, తనకు కలిగినవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, తన ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు, అన్నీ వదిలేసుకున్నాడు. ఇన్ని వదిలేసుకుంటున్నావు, పేరు వదిలేసుకుంటున్నావు, ఊరు వదిలేసుకుంటున్నావు, గోత్రం వదిలేసుకుంటున్నావు, గౌరవం వదిలేసుకుంటున్నావు, ఇన్ని వదిలేసుకుంటున్నావు. నువ్వు ఏమి సంపాదించుకుంటున్నావయ్యా పౌలు అంటే, పౌలు అంటాడు, క్రీస్తును సంపాదించుకోవడానికి అన్ని పెంటతో సమానంగా వదిలేశాను. అపోస్తలుడైన పేతురు మీరు గమనించండి, తన ఊరిని, తన ఇంటి వారిని, సంసారాన్ని అన్నిటిని వదిలేసి ఏం సంపాదించుకున్నావయ్యా పేతురు అంటే, తలక్రిందులుగా సిలువ వేయబడుతున్నప్పుడు పేతురు ఏమంటాడంటే, క్రీస్తును సంపాదించుకున్నాను, ఆయన కొరకు చనిపోవడానికి కూడా నేను సిద్ధమైపోతున్నాను. యాకోబుని తీసుకెళ్లారు, మెడ మీద కత్తి పెట్టారు, ఆ కత్తి పెట్టి చంపేస్తుంటే, ఈ యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మీకు స్థలం రాలేదు, కనీసం మీకు గుప్పడి మెతుకులు దొరకలేదు, నిలువరమైన గుడారం మీకు దొరకలేదు, ఏ రోజు మీకు సుఖం దొరకలేదు, మీరు ఏం సాధించారయ్యా ఆ యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అంటే, వాళ్ళు చనిపోతూ యాకోబు మెడ మీద ఖడ్గం పెట్టి ఆ ఏ రోజు అన్నవాడు చంపేస్తుంటే, ప్రాణాలు పోతున్నప్పుడు యాకోబు గుండెల్లో ఉన్న మాట అని చెప్పిన, ఆయన నా నిమిత్తం ప్రాణం పెట్టాడు, నేను ఇతరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దున్నై ఉన్నాను కనుక చచ్చిపోతున్నాను అన్నాడు. మీకు అపోస్తుల యొక్క యేసుప్రభు నమ్మిన విశ్వాసం మీకు అర్థమైతే, నేను అడుగుతున్నాను, అపోస్తులు యేసుప్రభుని చూసిన విధానం మీకు అర్థమైతే, ఆయన అడగడానికి 70 సార్లు ఆలోచిస్తాం. గుర్తుపెట్టుకోండి. మాట్లాడితే యేసుప్రభుని డిమాండ్ చేసి అడిగేస్తున్నారు. ఏమని డిమాండ్ చేస్తున్నారు తెలుసా? 3 వారాలు ఉపవాస ప్రార్థన ఉన్నారట. ఆ 3 వారాల ఉపవాస ప్రార్థన తర్వాత ఇక దేవుడికి పని అవ్వకపోతే ఈ చచ్చి మనిషి అలా చచ్చిపోతారంట. అస్సలు సిగ్గులేదండి చాలామందికి. అక్కడ పని అవ్వకపోతే వేరే చర్చికి పోతాడు, అక్కడ పని అవ్వకపోతే ఎవడో వస్తాడు గాలికి అన్నయ్యగాడు, వాడు వచ్చి అంటాడు, ఇంక ఈ దేవుడు చర్చిలంటే పని అవ్వదు, ఆ దేవుడి దగ్గర రా నీకు పని అయిపోద్దంటే, ఇలాంటి మొఖాలు ఏం చేస్తారు చెప్పిన? దేవుని కూడా మార్చేస్తారు. యేసుప్రభుని ఏం చూసి నమ్ముతున్నాడు? నీకోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, అవమానం పొందాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు శరీరధారి అయిన దినముల్లో మహారోదనతో కన్నీళ్లతో సలిపాడు. ఎవరి కోసం చెప్పండి? నిన్ను నన్ను కాపాడడానికి. ఇది అపోస్తులకు అర్థమైంది కనుకే పౌలు చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇది అపోస్తులకు అర్థమైంది కనుకే పేతురు చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇది అపోస్తుల యొక్క శిష్యులకు అర్థమైంది కనుకే స్తెఫను రాళ్ళ చేత కొట్టబడుతున్నా చెప్పండి చనిపోవడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళు ఎక్కడైనా మాకు ఎక్కడ స్థలం ఏ ప్రభువా, మాకు ఫలానా చేయి ప్రభువా అని ఎక్కడైనా అడిగారా? వాళ్ళు కోరుకొని సావును తెచ్చుకుని. ఎందుకంటే క్రీస్తు కొరకు అవమానాలు మోయడం, క్రీస్తు కొరకు చనిపోవడం గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. ఇప్పుడు చెప్పండి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మన శత్రులమై ఉండగా మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరిచాడు. ఇప్పుడు చెప్పండి, ఇంతగా ఆయన ప్రేమను మనకు చూపించిన, ఇంతగా ఆయన ప్రేమను మనకు ఎలవరిచిన, ఇంకా ఆయనకి మన శత్రుత్వం చూపిస్తున్నాడు గుర్తని చెప్పిన. ఈ సబదుల తర్వాత అలా పోతూ నీకు ఏదైనా చెడు దృశ్యం చూస్తే మళ్ళీ ఆ కళ్ళు అటువైపు తిరుగుతున్నాయి అనుకో, నువ్వు మళ్ళీ ఎవరిని ఎక్కిరిస్తున్నాడు చెప్పండి? దేవుని ప్రేమను. పాపం చేసేటప్పుడట, నేను ముగిస్తున్నాను, పాపం చేసేటప్పుడట మనిషి గుండెల్లో ఉన్న ఫీలింగ్ ఏంటి చెప్పిన? ఈ 5 నిమిషాలు నువ్వు పక్కనుండని చెప్పడం అంట దేవుడికి. ఒక 5 నిమిషాలు నువ్వు పాపం వైపు చూస్తున్నావంటే ఈ 5 నిమిషాలు నీకు నాకు సంబంధం లేదు, కొంతసేపు నువ్వు పక్కనుండని దేవుడిని ఎక్కిరించే స్వభావమే
పాపం చేయడం గుర్తుపెట్టుకోండి. ఇక 5 నిమిషాలు నువ్వు నా జోలికి రాకుండా నేను ముఖం చూడనని ధైర్యంగా పాపం చేయడం. ఎలా చేస్తున్నాం పాపం అంటే ఆయన ప్రేమను లోకు కట్టాం. ఎన్ని సిలువు ప్రసంగాలు వినలేదు, ఎంతమంది సిలువను గురించి మాట్లాడలేదు, ఎన్నిసార్లు సిలువు కావ్యాలు చూడలేదు. ఇన్ని చూసినా ఇంకా ఆ పాపమే మనకు రుచికరంగా ఉంటుందంటే మరలా ఇన్ని ఏం చేస్తున్నాం చెప్పండి? సిలువేస్తున్నాం, బాహాటంగా సిలువేస్తున్నాం, కాళ్ళతో తొక్కేలాగా ఎక్కిరేస్తున్నావు. నువ్వు మళ్ళీ ఈ ప్రసంగం విన్న తర్వాత కూడా ఇంత సభల్లో ఇంత నిగూఢమైన ప్రేమ నీకు బయలుపరచబడిన తర్వాత కూడా ఇంకా నీ నోటంటే బూతులు వస్తాయి, ఇంకా నీ కళ్ళలో తప్పు చూపులు చూస్తే, ఇంకా నీ హృదయం ఏదో కోరితే ఇప్పటికీ నువ్వు ఎవరిని లోకు కడుతున్నావు చెప్పను? దేవుని లోకు కడుతున్నావు. బయటికి వెళ్ళి చూడు, ఈ నూతన సంవత్సరం చూడకుండా ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ నువ్వు ఉన్నావు. ఇంకా గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. బయటికి వెళ్ళి చూడు, చాలామంది నూతన సంవత్సరం చూడకుండా వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు, కానీ నీ పిల్లలు ఇంకా నీ కళ్ళ ముందు ఆడుకుంటున్నారు. నీ పిల్లల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా గుర్తుపెట్టుకో. బయటికి వెళ్ళి చూడు, భర్త ఉంటే భార్య బతుకుండలేదు, భార్య ఉంటే భర్త బతుకుండలేడు. ఈ నూతన సంవత్సరం చూడకుండా ఎందరో కుటుంబీకులు చనిపోయారు, ఇంకా మీరు భార్య భర్తలుగా కాపురం చేస్తున్నారు. గుర్తుపెట్టుకో, దేవుడు ఇంకా ఈ రోజుకి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ఆయన ప్రేమిస్తున్నా ఆయన ప్రేమను లోకు కడితే మీ ఆత్మలకి చెప్పండి, మీరే ఉత్తరవాదులు అవుతారు. ఆయన చూస్తాడు, 1 సంవత్సరం చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు, 3 సంవత్సరాలు చూస్తాడు. 3 ఏళ్ల నుండి పలింపని చెట్టుని ఆ దేవుడు అన్నాడు, దీని వలన నేల ఎలా అర్థమైపోవాలి, నరికే అన్నాడు. అక్కడ మాట్లాడుతున్నది చెట్ల కోసం కాదు చెప్పండి, మనుషుల కోసం. 1 సంవత్సరం చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు, 3 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు చూస్తాడు. ఫలించకపోతే గాలిని పీల్చి ఆయన ఆహారాన్ని తిని ఆయన కష్టాన్ని తిని ఫలించకపోతే దేవుడు అంటాడు, వీడి వలన నేల ఎలా అర్థమైపోవాలని ఏం చేస్తాడు తెలుసా? తీసేయమంటాడు. ఇది మీకు అర్థమైతే నేను చెప్తున్నాను, దేవుడు మన ఎడల ఈ రోజుకి ప్రేమను కనబరుస్తున్నాడు. మీరు రోడ్డు మీద వస్తున్నారంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రోడ్డు ఎక్కిన ఎవరు ఇంటికి సరిగ్గా వెళ్తున్నారో చెప్పండి? ఎందరో రోడ్డు ఎక్కి ఇంటికి రాకుండా శ్మశానానికి పోయిన వాళ్ళు ఉన్నారు. ముందు నెలలో మా స్నేహితుడు యొక్క తల్లి ఆ రోడ్డు దాటి రోడ్డు ఇలా వచ్చే లోపు ఒక లారీ గుద్దింది. ఆ లారీ గుద్దితే శరీరం కైమ కొడతారు చూసారా, ముఖం ఎక్కడుందో తెలియదు, చెయ్యి ఎక్కడుందో తెలియదు, కాళ్ళు ఎక్కడుందో తెలియదు, మొత్తం రోడ్డుకి మాంసం గుత్తులుగా అంటిపోయింది. కళ్ళ ముందు నిన్ను కనబడుతున్నా, నువ్వు రోడ్డు రోజు ఎక్కి దిగుతున్నా నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమ నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కడికో తిరిగి వస్తున్నా ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమ నీకు అర్థం కావట్లేదు. అందుకే దేవుడు ఈ రోజుకి తన ప్రేమను చెప్పండి ఎల్లడిపరుస్తుంది. ఏంటి ప్రభువా ప్రేమ అంటే, తనకిష్టమైన కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించేశాడు. తన ప్రేమను ఎల్లడిపరుస్తున్నాడు. అవమానిస్తున్నా ఓపికతో తట్టుకున్నాడు, సిలువ వేస్తున్నా ఓపికతో తట్టుకున్నాడు, ఘోరాతి ఘోరంగా చూస్తున్న ఓపికతో తట్టుకున్నాడు. క్షమించమన్నాడు, తిరిగి లేచాడు, మరలా వస్తాన్నాడు. ఈ లోపల ఇంకా నీ కొరకు ఎదురు చూస్తాడు. ఈ ఎదురు చూపు నీకు లోకువైతే, ఈ క్షమ నీకు లోకువైతే మరలా ఉగ్రతను తెచ్చి మీదేసుకుంటాను. మర్చిపోకు, దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చి బలపరిచి ఆయన విశ్వాసంలో మరింత బలముగా మిమ్మల్ని తయారు చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎన్నిసార్లు సిలువను గురించి మాట్లాడుకున్న తండ్రి మాకెంత కావ్యమే. సిలువను గురించి మాట్లాడే ప్రసంగాలు మరుగైపోయాయి తండ్రి. క్రీస్తు త్యాగాన్ని గురించి మాట్లాడే ప్రసంగాలు ఎప్పుడో ఆగిపోయాయి దేవ. సువార్తలో తండ్రి ఆయనను గుర్చిన ప్రస్తావన, సిలువను గుర్చిన ప్రస్తావన లేకపోతే సువార్త కాదు తండ్రి. మేము పలుమార్లు జ్ఞాపకం చేసుకోవాల్సినదే సిలువను గుర్చిన వార్త. మరొక్కసారి మా కాలం ముందుకు తీసుకొచ్చారు. మీరు తండ్రి మాకు మేము మీకు శత్రువులమై ఉండా మీరే మమ్మల్ని ప్రేమించారు కానీ తండ్రి, మీరే మమ్మల్ని అర్థం చేసుకున్నారు కానీ తండ్రి, ఏ కొసాన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మిమ్మల్ని అర్థం చేసుకున్న దాఖలాలు మానవులకి ఎప్పుడూ కనబడలేదు దేవ. అడుగడుగున అవమానించాం, అడుగడుగున యాతన పెట్టాం, అడుగడుగున తండ్రి ఘోరాతి ఘోరంగా తండ్రి కొరడా దెబ్బలతో కొట్టి రక్తము సిందించేంత వరకు ఆ మానవ కఠిన హృదయాలు చల్లారలేదు దేవ. వాళ్ళెవరో కాదు మా పితరులు, వాళ్ళెవరో కాదు మా ప్రతినిధులు తండ్రి. ఆ రోజు మేమున్న ఇది చేయాల్సిందే. ప్రభువుకి ఇలా జరగకూడదని కోరుకోవడానికి మాకు రైట్ లేదు తండ్రి, ఎందుకంటే ఆయనకు అలా జరగకపోతే మాకు రక్షణ లేదు దేవా. ఆయన మా కోసం అలాగే చనిపోవాలి,
ఆయన మా కొరకు అలాగే వేసారిపోవాలి. ఆయన మా కొరకు అలాగే తండ్రి తన జీవితాన్ని దారపోయాలి. ఆయన అలా చేస్తేనే దేవా మాకు రక్షణ. ఆ శిలువ స్థానం మాది, ఆ అవమానం మాది, ఆ బట్టలు లేని విధానం మాది, ఆ ఒంటరితనం మాది, ఇవన్నీ మావు తండ్రి. కానీ మా స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని మాకు అనుగ్రహించి ఆయన పాపాత్ముడైపోయి మమ్మల్ని దేవుని కుమారులను చేసి శత్రువులైన మమ్మల్ని తండ్రి మిత్రులుగా మార్చుకొని ఈ రోజుకి తండ్రి ఏ కొసాన మా చూపుల్లో కానీ, మా మాటల్లో కానీ, మా నడతల్లో కానీ, చివరికి మా మొబైల్స్ వాడడంలో కానీ, వ్యక్తులతో మాట్లాడడంలో కానీ తండ్రి ఎక్కడ ఏ మంచి లేకపోయినా ఈ రోజుకి మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచుతున్నారంటే ఈ ప్రేమను ఎప్పటికీ మేము వర్ణించలేము దేవా. ఒకరు మాట అంటేనే మేము క్షమించలేము. ఒకరు మా గురించి చెడ్డగా మాట్లాడితేనే మేము లైఫ్లో వాళ్ళ ముఖం మేము చూడం తండ్రి. మేము ఎంత బాధ పెడుతున్నా మా కొరకు భూమిని తిప్పుతున్నారు, మా కొరకు గాలిని ఇస్తున్నారు, మా కొరకు తండ్రి ప్రకృతిని చక్రాన్ని మా కొరకు ఫలభరితంగా మారుస్తున్నారు. ఈ ప్రేమను మేము ఎప్పటికా వర్ణించలేము దేవా. నీతిమంతుల కొరకు ఒకడు సైతము చనిపోను కానీ తండ్రి, అనీతిమంతులైన మా కొరకు, అర్హత లేని మా కొరకు, నెన్నెత్తి మొదలుకొని అరికాల వరకు ఏ మంచి లేని మా కొరకు ఏముందని చనిపోయారో ఈ రోజుకి మాకు అర్థం కాదు తండ్రి. మాలో ఏ మంచి లేకపోయినా, అర్థం చేసుకునే గుణం లేకపోయినా, విచిత్రం దేవా, భవిష్యత్తులో మేము ఎలాంటి తప్పులు చేస్తామని తెలిసినా ఇంకా మమ్మల్ని బతికించి ఉంచారు అంటే మీ ప్రేమను మేము ఎప్పటికీ వర్ణించలేము తండ్రి. చేతులు చాశారు, పిలిచారు. ఆ ఉగ్రతను తండ్రి మానవుడు చూసి సంతోషించాడు తండ్రి, కానీ సూర్యుడు చూడలేదు, భూమి తట్టుకోలేకపోయింది, బండలు బద్దలాసిపోయాయి. కానీ బండల కన్నా కఠిన హృదయమైన మానవుడు ఆయన సావును చూసి సంతోషించాడు దేవా. మేమందరం ఒప్పుకుంటున్నాం ఆయన చనిపోవాలని. వారి కేకలు వేసిన కేకల్లో మా కేకలు ఈ రోజుకి ఉన్నాయని మేము ఒప్పుకుంటున్నాం. ఆ సిలువుకి కారకులు శత్రువులు వారే కాదు తండ్రి, మేము కూడా ఒప్పుకుంటున్నాం దేవా. బోధకుల్ని, సంఘ నాయకుల్ని, పెద్దల్ని, ఈ సభ వెనకాల ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ సిలువ ప్రేమ చేత వారిని బంధించండి. ఈ ప్రసంగం ఎవరికైనా రుచించకపోతే, నచ్చకపోతే వారిని క్షమించండి. వారికి అర్థం చేసుకునే జ్ఞానం అనుగ్రహించండి. పాటలు పాడిన వారిని, గాయకుల్ని, వచ్చిన ప్రతి విశ్వాసిని, ఎవరెవరి గుండెల్లో ఏ బాధలు ఉన్నాయో వారందరినీ తండ్రి మీరు దీవించి బలపరిచి జయించే శక్తిని అనుగ్రహిస్తారని కోరుతున్నాం. మమ్మల్ని సతులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికి మమ్మల్ని కాని మాటలు పలుకుతున్న ఎవరు ఉంటే వారిని దీవిస్తారని కోరుతూ మా శత్రువుల్ని, మా మిత్రుల్ని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.